ప్రియులైన ఫోకస్ టీవీ మాస్టర్స్. మనందరి జగద్గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడంకు నా ఆత్మ ప్రణామాలు. మనకు చక్కటి జ్ఞానాన్ని, సాధనను అందిస్తున్న లైట్ వర్కర్స్ టీమ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందామండి. మరి లైట్ వర్కర్స్ టీవీ ద్వారా మనం ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా లైట్ వర్కర్స్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి మాస్టర్స్. మరి మనము అద్భుతమైన స్పిరిచువల్ పేరెంటింగ్, ఆధ్యాత్మిక పిల్లల పెంపకం, చక్కటి జ్ఞానాన్ని గత 2 రోజులుగా అందుకున్నాము. మరి ఈరోజు డే 3లోకి అడుగు పెట్టేసాం. దేవి చెక్క గారు యూఎస్ఏ నుంచి విచ్చేసి మనకు చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నారు. మరి ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ ఏమిటంటే 7 పేరెంటింగ్ ట్యాబ్స్. మరి అవేమిటో మనం తెలుసుకుందామండి. ఆ చక్కటి నాలెడ్జ్ అందించడానికి మన ముందుకు విచ్చేశారు. వెల్కమ్ టు యూ దేవి చెక్క మ్యామ్. మ్యామ్. Okay, thank you, Yes, Lavanya ma'am. madam. Thank you for your warm welcoming and hi friends. Good morning and good evening. అందరికి ఇక్కడ నుంచి యుఎస్ నుంచి అంట అమెరికా నుంచి ఇంకా ఇండియా నుంచి కనెక్ట్ అయ్యే వాళ్ళందరికీ సో వెల్కమ్ టు టుడేస్ సెషన్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు మనం థర్డ్ డే ఆఫ్ పేరెంటింగ్ సర్కిల్లోకి అడుగుపెట్టాం. మొదటి రోజు మనం వాట్ ఈస్ కాన్షియస్ పేరెంటింగ్, హౌ టు అచీవ్ దట్ అనే దాని గురించి తెలుసుకున్నాము. అలాగే రెండో రోజు మన ఇన్నర్ చైల్డ్‌ని ఎలా పేరెంట్ చేసుకోవాలి? ఏ విధంగా మన ఇన్నర్ చైల్డ్ వూండ్స్ మన యొక్క లోపల ఉన్న అంతర్శిశువు యొక్క గాయాలు ఇప్పుడు మన పిల్లల్ని గాయపరిచేలాగా మనల్ని ప్రేరేపిస్తున్నాయి. సో, మనం ఏ విధంగా దాని నుంచి బయటపడి మన పేరెంటింగ్‌ని ఒక చైతన్యపూరితమైన పేరెంటింగ్‌ని ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం రెండవ రోజు తెలుసుకున్నాం. మరి ఈరోజు మూడవ రోజు నేను మీకు చెప్పబోయే అంశం ఏంటంటే 7 పేరెంటింగ్ ట్రాప్స్. సో, ఈ 7 పేరెంటింగ్ ట్రాప్స్‌లో మనం ఏంటంటే కొన్ని రకాలైన ట్రాప్స్‌లో మన పేరెంట్స్ ఇరుక్కుపోయామనమాట. ఇరుక్కుపోయి కొన్ని నమ్మకాలు, ఆ నమ్మకాలు మనల్ని బంధించి ఉంచుతున్నాయన్నమాట. కొన్ని కండిషన్స్‌లో, కొన్ని లిమిటేషన్స్‌లో. ఎప్పుడైతే మనం ఆ ట్రాప్స్‌లో బంధించబడ్డామో అప్పుడేమవుతుంటామంటే అదే ట్రాప్స్ యూజ్ చేసి మన పిల్లల్ని కూడా బంధించేస్తా ఉంటామనమాట. వాళ్ళని యూజ్ అండ్ అబ్యూజ్ చేస్తూ ఉంటాం. బికాజ్ ఆఫ్ థిస్ కండిషన్, ఈ నమ్మకాల వల్ల, ప్రత్యేకమైన ఈ ట్రాప్స్ ఏవైతే మనకి ఇవ్వబడ్డాయన్నమాట ఇవి. తరతరాలుగా ఈ అవగాహన పేరెంటింగ్ అంటే ఇది, పిల్లల్ని నువ్విలా చూడాలి, థిస్ ఈజ్ వాట్ యు ఆర్ అని ఇటువంటి ఒక నమ్మకం మనకి ఎన్నో తరాలుగా ఇవ్వబడింది. ఇవ్వబడి ఇవేమైపోయినాయంటే ఒక ట్రాప్స్ లాగా, బంధనాల్లాగా తయారైపోయినాయన్నమాట. సో, ఈరోజు ఆ పేరెంటింగ్ ట్రాప్స్ అనేవి ఏంటి? మనం ఎలాగా పిల్లల్ని ఆ ట్రాప్స్‌తో కట్టిపడేస్తున్నాము? మనం ఎలాగ దాంట్లో ఇరుక్కుపోయాము అనే దాని గురించి తెలుసుకుందాం. సో, మొదటగా ఏమనుకుంటారంటే అండి, పేరెంట్స్ ఏమనుకుంటారంటే వి బిలీవ్ థట్ వి నీడ్ టు ఫిక్స్ కిడ్స్. మన పిల్లల్ని సరిగ్గా పెంచాలి, సరిగ్గా చెయ్యాలి వాళ్ళని అనుకుంటారనమాట. పిల్లల్ని సరిగ్గా చెయ్యాలనుకోవడం కాకుండా, మనం సరిగ్గా అవ్వాలి అనే అవగాహన తోటి మొత్తం పేరెంటింగ్ అనేదంతా డైనమిక్స్ అనేవన్నీ కూడా మారడం జరుగుతుంది. థింగ్ ఏంటంటే, మనం సరిగ్గా అవ్వాలి. పిల్లల్ని సరిగ్గా చేయాల్సిన పని లేదు. సో, ఎప్పుడైతే మనం సరిగ్గా అవ్వాలి, పిల్లల్ని సరిగ్గా చేయక్కర్లేదు అనే ఆహ్, అవగాహనలోకొస్తామో, ఆ మిత్స్‌లోంచి బయటపడతామో, మనం స్టార్ట్ అన్‌వ్రాపింగ్ అవర్ వెరీ ఐడెంటిటీ విత్ అవర్ కిడ్స్. అంటే ఏమవుతుందంటే అండి, మనం మన పిల్లలతోటి మన వ్యక్తిత్వాన్ని, మన గుర్తింపుని, మనం ఏంటి అనే మన యొక్క డెఫినిషన్‌ని ఏం చేస్తామంటే మనం పిల్లలతో ముడిపెట్టేస్తాం అన్నమాట. వి ఐడెంటిఫై అవర్ సెల్వ్స్ ఇన్ కిడ్స్. చూసారా? అంటే ఏంటంటే, మన యొక్క గుర్తింపుని పిల్లలు ద్వారా మనం చూసుకుంటా ఉంటాం అన్నమాట. అది ఒక పెద్ద మిస్టేక్. దానివల్ల ఏమవుతామంటే, మనం కంపేర్ చేస్తాము, జడ్జ్ చేస్తాము, భయపెడతాము, మన భయపడుతూ ఉంటాము. మన లూజింగ్ ప్రైడ్, మన ప్రైడ్ ఎక్కడ పోతదో, మన పిల్లలు సరిగ్గా లేరంటే, నేను సరిగ్గా లేనట్టు.
సో, నా నా ప్రైడ్ అనేది లూజ్ అయిపోతాను. ఇన్‌సెక్యూర్‌గా అనిపించడము. ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ ట్రాప్‌లోంచి మనం బయటికొస్తామో, ఇలాంటి అవగాహనలోంచి బయటకొస్తామో, అప్పుడు చాలా అవసరమైన ఒక థింగ్ ఉంది పేరెంటింగ్‌లో. అదేంటంటే కంపాషన్. కరుణ కలిగి ఉండడము. ఆ కంపాషన్, అండర్‌స్టాండింగ్, కరుణ, అవగాహన అనే థింగ్స్ ఏవైతే చాలా అవసరమో పేరెంటింగ్‌కి, అవి మనలో రావడం మొదలవుతాయన్నమాట. సో, ఇక్కడ కాన్షియస్ పేరెంటింగ్ అనేది మొత్తం ఇప్పుడు ఈ గేమ్‌ని చేంజ్ చేస్తుందని చెప్తున్నా. ఏంటి ఫస్ట్ మన ఓన్ బ్యాగేజ్‌ని క్లీనప్ చేసుకొని, మనం మనల్ని పేరెంటింగ్ చేసుకొని, అప్పుడు మనం పిల్లల్ని పేరెంటింగ్ చేయగలుగుతాము. మనం మనతో ఉన్న రిలేషన్‌షిప్‌తో మనం హీల్ చేసుకొని, మనతో మనం ఒక కనెక్షన్ ఏర్పరచుకున్నప్పుడే, పిల్లలతో కూడా మనం కనెక్షన్ అనేది ఏర్పరచుకోగలుగుతాము. సో, ఇది బేసిక్ ఐడియా ఆఫ్ కాన్షియస్ పేరెంటింగ్. సో, ఈ కాన్షియస్ పేరెంటింగ్‌ని ఆపే ఒక 7 అబద్ధాలు ఇండాక్ట్రినేటెడ్ అంటే నమ్మించబడ్డాయన్నమాట మనకి. ఇండాక్ట్రినేటెడ్ ఇన్ పేరెంట్స్. పేరెంట్స్‌కి ఇదిచ్చి ఇది నిజము. థిస్ ఈస్ వాట్ యూ ఇలాగే నువ్వు చెయ్యాలి అని నమ్మించబడ్డ కొన్ని పేరెంట్స్ ఉన్నాయి. ఆ పేరెంట్స్‌ని ఏం చేస్తాయంటే మిత్స్ ఏం చేస్తాయంటే పేరెంట్‌ని యాంగ్షియస్‌గా చేసేస్తాయి. ఓవర్‌వెల్మింగ్‌గా చేసేస్తాయి. ఫన్‌గా ఉండదు. పేరెంట్స్ అరౌండ్ ఉంటే ఫ్రస్ట్రేషన్ అమ్మో! మా అమ్మ పిలిచింది. అమ్మో! మా నాన్న పిలిచాడు. ఇప్పుడేమంటాడో? ఇప్పుడేమొచ్చిందో? మళ్ళీ ఇప్పుడు ఏం జడ్జిమెంట్ ఇనాల్సొస్తదో? మళ్ళీ ఇప్పుడు ఏ ఎక్స్‌పెక్టేషన్ వినాల్సొస్తదో? వెరీ నాట్ ఫన్ టు బి అరౌండ్. అంటే తల్లిదండ్రులు చుట్టుపక్కల ఉండడం ఫన్‌గా ఉండదు మనకి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ థిస్ అండర్‌స్టాండింగ్ ఈ నమ్మకాలన్నీ మన మీద రుద్దబడ్డం వల్లనమాట. అదేంటో తెలుసుకొని ఒకటొక్కటిగా ఈరోజు దాన్ని మనం ఎలా వదులుచుకోవాలో మనం చేసుకుందాం. ఫస్ట్ అపనమ్మకం ఏంటి? హ్మ్. మొదటి అపనమ్మకం, మొదటి ట్రాప్ పేరెంట్స్ అందరూ ఇరుక్కునే ట్రాప్, పిల్లల్ని ఇరికించే ట్రాప్ ఏంటంటే చైల్డ్ ఈజ్ యువర్ ఫోకస్. పేరెంటింగ్‌లో నువ్వు ఫోకస్ చేయాలి నీ పిల్లల మీద అన్న ఈ ట్రాప్‌తో మనం అందరం చిక్కుకుపోయి ఉన్నాం. పిల్లల మీద దృష్టి పెట్టాలి. పిల్లల మీద ధ్యాస పెట్టాలి. పిల్లలే నీ ఫోకస్. ఇక్కడ పిల్లలు ఫోకస్ కాదు. మనము ఫోకస్. ఫోకస్ ఈజ్ ఫోకస్ ఈజ్ నాట్ కిడ్స్ అనేది ఫస్ట్ మనం తేల్చుకోవాలి. ఈ ట్రాప్‌లోంచి బయటికి రావాలి. ఆ ఫస్ట్ ట్రాప్ ఏంటంటే ఫోకస్ ఈజ్ యువర్ కిడ్ అనే ట్రాప్. ఈ ఫస్ట్ ట్రాపు ఏమవుతదంటే అండి ఆహ్, వాళ్ళు బాగా బిహేవ్ చేశామనుకోండి, మనం సక్సెస్‌ఫుల్‌గా ఫీల్ అవుతాం. ఆళ్ళు ఫెయిల్ అయిపోయారనుకోండి, మనం ఫెయిల్ అయినట్టుగా ఫీల్ అవుతాం. మనం మొత్తం మన వెరీ ఐడెంటిటీ తీసుకెళ్ళిపోయి మనం పిల్లలకిచ్చేస్తాం అన్నమాట. దే ఆర్ కిడ్స్ అండ్ యూ ఆర్ పేరెంట్స్. యూ ఆర్ సెపరేట్. దే ఆర్ సెపరేట్. వాళ్ళు మీ ద్వారా వచ్చారు. మీ నుంచి రాలేదు. మీ సొంతం కాదు వాళ్ళు. వాళ్ళు మీ సొంతం కాదు. మీరు వాళ్ళ సొంతం కాదు. మీరిక్కడ ఒక అందమైన రిలేషన్‌షిప్‌లో ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేయడం కోసం ఉన్నారు. మీ వెరీ ఐడెంటిటీనంతా తీసుకొచ్చి పిల్లల మీద పెట్టి, మీ పిల్లలకి గొప్ప ర్యాంకొచ్చిందా? మా మా పిల్లలకి ఇంత గొప్ప ర్యాంకొచ్చింది. మా పిల్లలకి ఇన్ని మెడల్సొచ్చినియి. వెంటనే ఎంత ఉత్సాహమో అదేదో నాకే వచ్చేసినట్టు ఫీలవ్వడం. ఫెయిలయిపోయారా? ఆ పిల్లలు ఫెయిలయిపోతే నేను ఫెయిలయిపోయాను. బికాజ్ వి ఆర్ గివింగ్ అవర్ వెరీ ఐడెంటిటీ టు అవర్ కిడ్స్. ఎప్పుడైతే ఆ ఐడెంటిటీ పిల్లలకిచ్చేసామో అప్పుడేమైపోతుందంటే మనం తలకిందులైపోతున్నాం అక్కడ ఏమన్నా జరుగుతుంటే. సో, ఫోకస్ ఈజ్ వాళ్ళు కాదు. ఫోకస్ ఈజ్ యూ. మనం ఎవరం? ఆ ఐడెంటిఫికేషన్ అనేది తీసియ్యాలి పిల్లలతో. డోంట్ ఐడెంటిఫై యువర్‌సెల్ఫ్ విత్ కిడ్స్. అలా ఐడెంటిఫై చేయడం వల్ల చాలా చాలా పొరపాట్లు మనం చేస్తా ఉంటాం అన్నమాట. ఇఫ్ చైల్డ్ ఈస్ హ్యాపీ, ఐ యామ్ హ్యాపీ. ఇఫ్ దే ఆర్ సక్సెస్‌ఫుల్, ఐ యామ్ సక్సెస్‌ఫుల్. ఒకవేళ మనం ఒకలాగా ఊహించుకుంటాం. మన ఐడెంటిటీని మనకొకలా కావాలి. మన జీవితం మనకొకలా కావాలి. ఆ ఊహించుకున్న ఆ ఊహకి తగ్గట్టుగా కాకుండా ఇంకొకలాగా మన పిల్లలున్నారు. మన ఐడెంటిటీ ఎలా ఉండాలనుకుంటున్నామో అలా లేరు. అప్పుడేమవుతది? వాళ్ళని నిందించడం, సరిగ్గా లేవు అని చెప్పడం, షేమ్ చేయడం, గిల్ట్ ఫీల్ అయ్యేలా చేయడం మనం చేస్తా ఉంటాం అన్నమాట. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే అండి, మన యొక్క విలువని పిల్లల్లో కాకుండా మనలో మనం చూసుకోవడం నేర్చుకోవాలి. ఫైండ్ యువర్ వర్త్ ఇన్ యూ, నాట్ ఇన్ యువర్ కిడ్స్. మీ స్వీయ విలువని, మీ స్వీయ గౌరవాన్ని, మీ స్వీయ అర్హతని, మీ స్వీయ ప్రేమని మీ లోపల చూసుకోండి. ఎప్పుడైతే మన అర్హతని పిల్లల్లో చూసుకుంటున్నాం. నా పిల్లోడు పెద్ద అథ్లెటిక్ అయిపోయాడా?
అంటే నేను సక్సెస్‌ఫుల్. నా పిల్లల్ని గొప్పగా మంచి జాబుల్లో సెటిల్ చేశానండి నేను. సో, నేను సక్సెస్‌ఫుల్ అన్నమాట. నేనేం సక్సెస్‌ఫుల్ పేరెంట్. అంటే నీ సక్సెస్ అనేది నువ్వెక్కడ చూసుకుంటున్నావు? నీ పిల్లల సక్సెస్‌లో చూసుకుంటున్నారు. కాబట్టి నువ్వు సక్సెస్ అవ్వడం కోసం వాళ్ళని అబ్యూజ్ చేస్తున్నాం మనం. నాకు ఏంటి ఆ వెరీ యూ నో హ్మ్. కండిషన్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే మనకి బోలెడంత సంపాదించేస్తే సక్సెస్. బోలెడంత పేరొచ్చేస్తే సక్సెస్. మేబీ వాళ్ళకి అది సక్సెస్ కాదు. మీ పిల్లలు దాని కోసం పుట్టలేదు. ఒక సెలబ్రిటీ అయిపోతే మీ పిల్లలు అప్పుడు మీకు సక్సెస్. కానీ వాళ్ళు పుట్టింది సెలబ్రిటీ అవ్వడం కోసం కాదు. వాళ్ళు పుట్టింది వేరే కారణం ఉంది. మీకు తెలుసా ఎంతో ఎంతో గొప్ప 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 వాళ్ళున్నారు. ఆళ్ళందరూ ఎవరికీ తెలియనే తెలీదసలు మనకి. ఆళ్ళు ఎంతో గొప్పగా జీవించారు. ఎప్పుడైనా ఎవరో ఒకళ్ళు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద ఒక సినిమా తీస్తారు. మనకి చూడండి చక్కగా 'మాస్టర్' అని 'సార్' అని చెప్పి ఒక సినిమా వచ్చింది. అది రియల్ స్టోరీ అంట. ఆయన ఎక్కడో ఒక ఊర్లో పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళందరిని చదివించి ఆయనేం డబ్బు సంపాదించలేదు. డబ్బులు లేవు ఆయన దగ్గర. డబ్బులు లేవు, పేరు లేదు. పైగా కట్టుకున్న ఓ చిన్న స్కూల్ ఉంటది. ఆ స్కూల్‌ని కూడా కూలగొట్టేస్తారు. పోలీస్ స్టేషన్‌లోకి తీసుకెళ్ళి చితకబాదుతారు ఆయన పట్టుకెళ్ళి. కానీ ఆయన సక్సెస్ కాదా ఆయన లైఫ్‌లో? ఆయన డబ్బు సంపాదించలేదు, పేరు సంపాదించలేదు. పైగా పోలీస్ స్టేషన్‌లో తీసుకెళ్ళి కొట్టారాయన్ని. ఎందుకు? పిల్లలకి చదువు చెప్తున్నందుకు. అంటే ఆయన సక్సెస్ అవ్వనట్టా? ఆయన చదువు చెప్పిన స్టూడెంట్స్ అందరూ కూడా గొప్ప, 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 గొప్ప స్టేజెస్‌కెళ్లారు. కానీ ఆయన ఇక్కడే ఉండిపోయారు. ఆయనేమి గొప్ప స్టేజ్‌కెళ్ళలేదు. ఆయనకేమి గొప్ప పేరు రాలేదు. కానీ మరి కానీ అది ఆ పని చేయడం కోసమే ఆయన పుట్టారు. కాబట్టి అది చేశారు. సో, ఇట్ ఈస్ సక్సెస్ ఫర్ హిమ్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ జాబ్ ఫర్ హిమ్. కానీ మన సక్సెస్ ఏంటంటే మనం ఎక్కడికో వెళ్ళిపోయి పెద్ద పెద్ద స్టేజ్‌ల మీదకెళ్ళిపోయి అక్కడ మాట్లాడేసి సెలబ్రిటీ అయిపోయి గొప్ప పేరు సంపాదించేసి మెడల్స్ వచ్చేస్తే అది సక్సెస్ అని మనం అనుకుంటున్నాం. ఆ సక్సెస్‌లో మన పిల్లల్ని పెట్టాలనుకుంటున్నాం. కానీ మన పిల్లలకి సక్సెస్ వేరేమో. సో, ఫస్ట్ ఏం చేయాలంటే మన వెరీ ఐడెంటిటీని మన పిల్లల దగ్గర నుంచి వేరు చేయాలి. మీ పిల్లల సక్సెస్ మీరు సక్సెస్ కాదు. మీ గురించే మీరు గుడ్‌గా ఫీల్ అవ్వండి. మీ పిల్లల్ని అడ్డు పెట్టుకొని మీరు గుడ్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది మీకు? మీ పిల్లల్ని అడ్డు పెట్టుకొని, వాళ్ళ సక్సెస్ ద్వారా మీరు సక్సెస్ అయినట్టుగా ఫీల్ అవ్వడం. ఎందుకంటే మనకు సక్సెస్ అవ్వడం చేత కాదు. మనకి చేత కాదు కాబట్టి, మనల్ని ఆళ్ళతో ఐడెంటిఫై చేసుకొని, వాళ్ళ చేత సాధించి మనం ఫీల్ అవుతాం. ఎంత అసలా ఎంత అజ్ఞానంలో ఉన్నామో చూడండి మనం. ఎలాంటి ట్రాప్‌లో చిక్కుకుపోయామో చూసారా మనం? సో, ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, వి హావ్ టు డిటాచ్ అవర్ వెరీ ఐడెంటిటీ విత్ అవర్ కిడ్స్. ఎప్పుడైతే మనం అలా డిటాచ్ చేసుకుంటామో, అప్పుడు మన కలల కోసం, మనం బాగా ఉండడం కోసం, మన లక్ష్యాలు సాధించడం కోసం పిల్లల్ని యూజ్ చేసి, పిల్లల్ని అబ్యూజ్ చేయడం మానేస్తాము. అది చాలా ఇంపార్టెంటు. ఇక్కడ ఫోకస్ ఈస్ యూ. మీకు బాగా ఫీల్ అవ్వాలనుకుంటే మీకోసం మీరు బాగా ఫీల్ అవ్వండి. మీరేమన్నా సాధించుకోవాలంటే మీరు సాధించండి. మీకు పిల్లలు మా అమ్మాయిని గొప్ప డాన్సర్ చేయాలండి. ఎందుకని గొప్ప డాన్సర్ చేయాలి? మీ అమ్మాయిని మీరవ్వండి డాన్సరు. మా అమ్మాయిని గొప్ప సింగర్ చేయాలండి. మా అబ్బాయిని గొప్ప ఇండస్ట్రియలిస్ట్ చేయాలండి. మీరవ్వండి ఇండస్ట్రియలిస్ట్. ఎందుకని మీ అబ్బాయి అవ్వాలి, మీ అమ్మాయి అవ్వాలి? బికాస్ దే హావ్ టు ఫుల్‌ఫిల్ యువర్ డ్రీమ్స్ బిహాఫ్ ఆఫ్ యూ. నీ కోసం నీ డ్రీమ్స్‌ని వాళ్ళు బతికి చూపించి నిన్ను తృప్తిపరచాలా? నో వే. ఇది కంప్లీట్‌లీ రాంగ్. సో, తర్వాత రెండవ ట్రాప్‌లోకెళ్దాం. ఈ రెండవ ట్రాప్ ఏంటంటే పేరెంట్స్ నీడ్ టు ఇన్ కంట్రోల్. నీ పిల్లలు నీ కంట్రోల్‌లో ఉండాలి. లేకపోతే వాళ్ళు పాడైపోతారు. నీ పిల్లలు మనం చెప్పినట్టు వినాలి. ఐ యామ్ ఇన్ చార్జ్. నాకు పుట్టారంటే వాళ్ళు నా కంట్రోల్‌లో ఉండడానికి, నేను చెప్పింది వినడానికే వాళ్ళు నాకు పుట్టారు అనుకున్నాం అనుకోండి. అదొక పెద్ద ట్రాప్ అన్నమాట. ఆ ట్రాప్‌లో మనం ఇరుక్కుపోయాం. మనం ఇరుక్కుపోయాం. మన పిల్లల్ని ఇరికించేస్తున్నాం అన్నమాట. ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ టాక్సిక్ లై అని చెప్తున్నారు. అంటే చాలా విషపూరితమైన అబద్ధం అంటిది. ఏంటంటే పేరెంట్ నీడ్ టు బి ఇన్ కంట్రోల్. పేరెంట్ అనేవాడు కంట్రోల్ చేయాలి. ఎందుకంటే సత్యం ఏంటంటేనండి, ఏ హ్యూమన్ బీయింగు ఇంకొక హ్యూమన్ బీయింగ్‌ని కంట్రోల్ చెయ్యలేరు. ఇది సత్యం. సత్యం ఎప్పుడు కొంచెం చేదుగా ఉంటది మనకి. ఎవ్వరు ఎవరి మాట వినరు. నేను మా పేరెంట్స్ మాట వినను. నా మాట నా పిల్లలు వినరు.
నేనెవరిని కంట్రోల్ చేయలేను. నేనెవరికీ కంట్రోల్‌లో ఉండను. నేనెవరికీ కంట్రోల్ చేయలేను. ఇది ఈ ఈ బేసిక్ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏ హ్యూమన్ బీయింగ్ ఇంకో హ్యూమన్ బీయింగ్‌ని కంట్రోల్ చేయలేరు పిల్లలైనా సరే. సో, సంథింగ్ రాంగ్ విత్ మీ ఆర్ విత్ మై చైల్డ్ అండ్ యూ స్టార్ట్ వరీయింగ్ అండ్ ట్రయింగ్ టు యూ నో పాసిబుల్ వేస్ టు లైక్ బ్లేమింగ్ అండ్ వార్నింగ్, స్క్రీమింగ్ అంటే ఏదో తేడా అయిపోతుంది. నా కంట్రోల్‌లో లేరా? నా కంట్రోల్ నుంచి నా మాట వినట్లేదా? అయితే నేను వెంటనే దీన్ని సరిచేసేయాలి. వెంటనే దీన్ని సరిచేసి నేనెలాగైనా సరే వాళ్ళని కంట్రోల్‌లోకి తెచ్చేసుకోవాలి అనుకుంటాం అనమాట. ఒక బ్యాటిల్ సృష్టిచ్చేస్తా ఉంటాం. పిల్లలకి, మనకి మధ్య యుద్ధం. వాళ్ళని ఎలాగైనా కంట్రోల్ తీసుకురావాలి. అయితే అరుస్తాం. లేకపోతే బ్లాక్‌మెయిల్ చేస్తాం. లేకపోతే ఏంటంటే మనం ఏడ్చేసి ఒక పూర్ మీలో గేమ్‌లోకెళ్ళిపోయి, అమ్మో! నేను మా అమ్మని నా మాట వినకపోవడం వల్ల మా అమ్మని నేను బ్యాడ్ ఫీల్ చేశాను అని చెప్పేసి అలాంటి ఒక డ్రామా, గిల్ట్ ఆళ్ళకి కలిగించేసైనా సరే ఏదోలాగా నయానో, భయానో సామదాన భేద దండోపాయాలు అన్నీ ఉపయోగించేసి ఎలాగోలాగా వాళ్ళని కంట్రోల్‌లోకి తెచ్చుకొని మన మాట వినేలా చేసుకోవాలి. అప్పుడు ఓకే. ఐ యామ్ డూయింగ్ రైట్ పేరెంటింగ్. ఆళ్ళు నా గ్రిప్‌లో ఉండి నా మాట వింటున్నారు. వాళ్ళు నా గ్రిప్‌లో లేరా? నా మాట వినట్లేదా? అయితే ఐ యామ్ నాట్ ఎ గుడ్ పేరెంట్. సో, ఇదొక విషవలయం మై డియర్ ఫ్రెండ్స్. కానీ నిజానికి ఏం చెయ్యాలో తెలుసా? పేరెంటింగ్‌లో చేయాల్సింది కంట్రోలింగ్ కిడ్ కాదు. హావింగ్ సెల్ఫ్ కంట్రోల్ యాస్ ఎ పేరెంట్. అంటే ఒక పేరెంట్‌గా, ఒక తల్లిగా, తండ్రిగా మీ మీద మీరు కంట్రోల్ సాధించి ఉండాలి. అది మనకు పేరెంట్‌గా చేయాల్సింది. మనం పిల్లల మీద కంట్రోల్ సాధించి కాదు. నా కోపం మీద నా కంట్రోల్, నా మాట మీద నా కంట్రోల్, నా భావోద్వేగాల మీద నా కంట్రోల్, నా అభిప్రాయాల మీద నా కంట్రోల్, నా జడ్జిమెంట్స్ మీద నా కంట్రోల్. సో, కావాల్సిందేంటంటే నిజానికి పేరెంటింగ్‌లో నాకు సెల్ఫ్ కంట్రోల్ కావాలి. నాకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి గానీ, పిల్లల మీద కంట్రోల్ అసలు అవసరమే లేదు మనకి. అవసరమే లేదు అండ్ ఇంక మీరు కంట్రోల్ చేద్దామన్నా సరే ఇట్స్ ఇంపాసిబుల్. ఏమవుతదంటే కంట్రోల్ చేద్దాం ట్రై చేస్తే వాళ్ళు నటించడం మొదలుపెడతారు. అబద్దాలు చెప్పడం మొదలుపెడతారు. డూ యూ నో వాళ్ళు చెప్తుంది నిజమో కాదో మీకెలా తెలుస్తది? ఆ అబద్ధం చెప్పిన, ఆ నటించిన దాన్ని మీరు కంట్రోల్ సాధించేసాననుకోని ఫీల్ అయ్యి కోపపడతా ఉంటారు. కానీ నిజానికి ఏం చేస్తున్నామంటే మనం వాళ్ళకి, మనకి కంట్రోల్ అనే డ్రామా ద్వారా ఒక గ్యాప్‌ని, వాళ్ళకొక ఫాల్స్ మాస్క్‌ని, ఒక ఫాల్స్ ఐడెంటిటీని వాళ్ళకిస్తున్నాము. ఒక ఫాల్స్ అబద్ధపు డైనమిక్‌ని మన జీవితంలో మనం సృష్టించుకుంటున్నాం. మనందరికి తెలుసు కదా! మనం పెద్దోళ్ళకి ఎన్ని అబద్దాలు చెప్పామో చిన్నప్పుడు. ఎందుకని ఆ అబద్దాలన్నీ చెప్పుంటాం మనం? ఎందుకంటే దే వాంట్ టు కంట్రోల్. అండ్ ఒకళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. సో, ఈ అబద్దాలు, ఈ నటనలు ఇవన్నీ కూడా మన పేరెంటింగ్‌లోకి వచ్చేస్తా ఉంటాయన్నమాట. సో, కావాల్సిందేంటంటే వి హావ్ టు గెయిన్ దట్ సెల్ఫ్ కంట్రోల్. మనకి ఒక సర్టెయిన్ కంఫర్ట్ ఉంటది. వి ఆర్ వాట్ వి ఆర్. సో, పేరెంట్స్ వాంట్ టు ప్రొడ్యూస్ అండ్ యూజ్ విత్ ఆల్ ద కండిషనల్ రూల్స్ అండ్ వాల్యూస్ అండ్ డూ థిస్ డోంట్స్. అంటే నువ్విది చెయ్యి, ఇది చెయ్యకు. ఇది కరెక్ట్ వాల్యూ, ఇది కరెక్ట్ వాల్యూ కాదు. ఇలా చేస్తే నువ్వు మంచి కిడ్‌వి. ఇలా చేస్తే నువ్వు రాంగ్ కిడ్‌వి. అంటే నువ్విది చేయకూడదు, ఇది చెయ్యాలి. ఇది చదవకూడదు, ఇది చదవాలి. ఇలా బట్టలు కట్టుకోవాలి, ఇలా బట్టలు కట్టుకోకూడదు. నువ్విలా పలకరించాలి, ఇలా పలకరించకూడదు. ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు. ఇంక మొత్తం అన్నీ కంట్రోల్ అన్నమాట. మనమే చెప్తా ఉంటాం వాళ్ళకి. సో, ఏమవుతదంటే పిల్లలు వాళ్ళేదైతే ఎసెన్స్ ఉందో ఇట్ ఈస్ నాట్ మీ. ఇది నేనేదైతే ఉన్నానో ఇది గుడ్ కాదు. ఇది నేను కాదు. సో, నేనేం చేయాలంటే ఒక మాస్క్ యేసుకొని నేను కాని దాన్ని నేను నటించడం మొదలుపెట్టాలి. అప్పుడే నేను యాక్సెప్ట్ అవుతాను అందరికి. అని చెప్పి అనుకుని వాళ్ళేం చేస్తారంటే ఇక ఇగో మాస్కులేసుకోవడం మొదలుపెడతారనమాట. వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం. ఈ ఇగో మాస్కుల్లో పడిపోయి వాళ్ళేంటో వాళ్ళే మర్చిపోతారు. సో, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. ఎప్పటికి లేట్ కాదు. వెనెవర్ యూ ఆర్ అవేర్ దిస్ ఇగ్నోరెంట్ ఫార్ములేషన్స్ అంటే ఇలాంటి అజ్ఞానపూరితమైన ఇలాంటి వాటి పట్ల ఎప్పుడైతే మనకి ఎరుకొస్తదో, ఆ ఎరుక వచ్చినప్పటి నుంచి మనం ఏం చేయాలంటే ఇలాంటి నాన్‌సెన్స్ అంతా చేయడం ఆపేయాలన్నమాట. ఎప్పుడైతే మన సెల్ఫ్ కంట్రోల్ మనం సాధిస్తామో పిల్లలు దే లెర్న్ త్రూ ఇమిటేటింగ్. మనం చెప్పింది వాళ్ళు చెయ్యరు. మనల్ని చూసి మనమేంటో గమనించి అప్పుడు వాళ్ళు చేస్తారు.
అంటే నేను సెల్ఫ్ కంట్రోల్‌లో ఉన్నాననుకోండి, వాళ్ళు కూడా వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్‌లో ఉంటారు. నేను సరిగ్గా మాట్లాడాననుకోండి, వాళ్ళు కూడా సరిగ్గా మాట్లాడతారు. నేనేమో వీడియోలు పెట్టుకొని చూసి పిచ్చి పిచ్చి చెత్త చెత్త మాటలన్నీ వింటా ఉంటాను. నాన్‌సెన్స్ చూసి ఎంజాయ్ చేస్తా ఉంటాను. నా పిల్లలు మాత్రం గొప్ప గొప్ప సైంటిస్టులు, రీసెర్చ్‌లు చూడాలి. నేను నా టైం అంతా వేస్ట్ చేస్తా ఉంటాను. కానీ వాళ్ళు మట్టుకు ఒక్క నిమిషం గూడా వేస్ట్ చేయకూడదు. నేనేమి కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేయను. కానీ వాళ్ళు మాత్రం అన్ని కొత్త కొత్తయి నేర్చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవడం ద్వారా నన్ను ఫీల్ గుడ్ చేయాలన్నమాట. సో, ఇవి ఇలా ఉంటది మన పేరెంటింగ్ ట్రాప్స్ అనేవి. సో, మనం కంట్రోల్ కాదు. సో, ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ వర్త్ ఇన్ యూ అనేది ఫస్ట్‌ది. యూ డిటాచ్ యువర్ ఐడెంటిఫికేషన్. నీ యొక్క గుర్తింపుని నీ పిల్లల నుంచి తీసేసి, నీ యొక్క గుర్తింపుని నువ్వే ఉంచుకోవడం అనేది మొదటి సూత్రము. ఆ మిత్‌లోంచి బయటికి రావడము. రెండవదేంటంటే, వాళ్ళని కంట్రోల్ చేయాలనుకోవడం మానేసి, సెల్ఫ్ కంట్రోల్ సాధించడము అనేది రెండవ సూత్రము. ఆ మిత్‌లోంచి బయటికి రావాలి. ఆ ట్రాప్‌లోంచి బయటికి రావాలి. ఇంకొక ట్రాప్. ఇంకోటేంటంటే అండి, థర్డ్ ట్రాప్. ఐ యామ్ హ్యాపీ ఓన్లీ హ్యా హ్యాపీ యాజ్ మై లీస్ట్ కిడ్. ఐ కాంట్ బి హ్యాపీ ఇఫ్ మై కిడ్ నాట్ హ్యాపీ. అంటే నా పిల్లలు ఎంత ఆనందంగా ఉంటారో నేను అంత ఆనందంగా ఉంటాను. నా పిల్లలు ఆనందంగా లేకపోతే నేను ఆనందంగా ఉండలేను. నా పిల్లల సంతోషమే నాకు కావాలి. నా పిల్లలు బాగుండడమే నాకు కావాలి. వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను. వాళ్ళు బాగోలేకపోతే నేను బాగోలేను. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి. ఇద్దరు బాగోలేనోళ్ళు కలిపి ఏం సాధిస్తారు? నువ్వు బాగోలేవు, నేను బాగోలేను. ఏం సాధిస్తాం ఇద్దరం కలిపి? వాళ్ళేడిస్తే నేనేడుస్తాను. సో, వాళ్ళేడుస్తూ నా దగ్గరకొచ్చారు, నేను ఏడుస్తానా? ఇద్దరు కలిపి ఏడ్చుకోవడం వల్ల ఏం సాధిస్తాం మనం? వాళ్ళేడ్చుకుంటూ మన దగ్గరకొచ్చినప్పుడు యూ హావ్ టు బి ఎన్ ఎంపవరింగ్ స్పేస్ ఫర్ దెమ్. అంతేగాని వాళ్ళేడిస్తే నువ్వేడిస్తే ఇంకేముంది? సో, నా పిల్లలు ఆనందంగా ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను. మీ ఆనందాన్ని, మీ ఎమోషనల్ స్టేట్‌ని వాళ్ళ ఎమోషనల్ స్టేట్‌తో ముడిపెట్టేసుకుంటాం అన్నమాట మనం. అలా ముడిపెట్టుకోకూడదు. యూ ఆర్ బోత్ డిఫరెంట్. వాళ్ళ పిల్లలు, మీరు పెద్దవాళ్ళు. వాళ్ళు మీ ద్వారా వచ్చారు. వాళ్ళ లైఫ్ వాళ్ళకుంటది. మీ లైఫ్ మీకుంటది. వాళ్ళ లక్ష్యాలు ఆళ్ళకుంటాయి. మన లక్ష్యాలు మనకుంటాయి. ఎందుకని ముడిపట్టేసుకొని చుట్టబెట్టేసుకుంటున్నాం వాళ్ళతో మనం? కావాల్సిన దగ్గరేమో టైమ్ ఇవ్వము. కావాల్సిన దగ్గరేమో అవసరాలు తీర్చము. అక్కర్లేని చోటేమో మనం ముడిపెట్టుకుంటా ఉంటాం అన్నమాట. సో, వాళ్ళు హ్యాపీగా ఉంటే ఇద్దరు హ్యాపీగా లేని పీపుల్ కలిపి ఏమి చేయలేరు. మన మూడు, మన ఫీలింగ్స్ కిడ్స్ యొక్క మూడ్స్, ఫీలింగ్స్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు. అంటే ఒక పిల్లోడొచ్చి క్రాంకీగా ఉన్నాడనుకోండి. పిల్లోడొచ్చి క్రాంకీ ఉండి అడ్డంగా పడి దొర్లుతున్నాడనుకో, మన మూడంతా ఖరాబయిపోకూడదు. విచ్ ఈస్ నాట్ గుడ్. మనకి, వాళ్ళకి ఇద్దరికీ కూడా మంచిది కాదనమాట. ఇదేంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఓనర్‌షిప్ అనమాట. అంటే ఆ పిల్ల మీద నాకు ఓనర్‌షిప్పు, నా మీద ఆ పిల్లకి ఓనర్‌షిప్. ఓనర్‌షిప్ ఉండకూడదక్కడ. రిలేషన్‌షిప్ ఉండాలి. కనెక్షన్ ఉండాలి. నో ఓనర్‌షిప్. సో, ఇక్కడ ఏం చేయాలి టు మేక్ అస్ ఫీల్ బెటర్ కిడ్స్ విల్ వైబ్ అంటే పిల్లవాడికి ఏమైందంటే పిల్లవాడికి ఎంతో బాధుంది లోపల. ఆ పిల్లలకి, ఆ చిన్న పిల్లకి, ఆ పాపకి, బాబుకి లోపల ఎంతో బాధుంది. సో, ఎంతో బాధున్నప్పుడు ఏమైందంటే, ఆ బాధని వాళ్ళు చూపిస్తే ఏమవుతది? అమ్మో! నేను బాధపడితే మా అమ్మ కూడా బాధపడతది. నేను బాధపడితే మా నాన్న కూడా బాధపడతాడు. కాబట్టి నేనేం చేయాలంటే, నా బాధని కప్పేసుకోవాలి. నా బాధని నేను ఫీలవ్వకూడదు. నా బాధని నేను కప్పేసుకొని, నా బాధని నేను ఫీలవ్వకండా ఏం చేయాలంటే, నేనొక మాస్కేసుకోవాలి అని చెప్పి వాళ్ళకది నేర్పిస్తున్నా అనమాట. ఇట్ ఈస్ నాట్ గుడ్ టు ఫీల్ సాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ ఫీలింగ్స్. కానీ ఫ్రెండ్స్ ఇక్కడేమవుతదంటే అండి, అసలు సాడ్ ఫీలింగ్స్, మ్యాడ్ ఫీలింగ్స్ లేకుండా లైఫ్ ఉంటదా? మీరెప్పుడైనా మీ జీవితంలో అసలు దుఃఖం లేకుండా ఉన్నారా? చిరాకు లేకుండా ఉన్నారా? బ్యాడ్‌గా ఫీల్ అవ్వకుండా, సాడ్‌గా ఫీల్ అవ్వకుండా ఉన్నామా మనం ఎప్పుడైనా? ఎప్పుడు అలా ఉండలేం మనం. కానీ ఉండలేము. కానీ ఏం చెప్తాము? ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నీ హ్యాపీనెస్సే నా హ్యాపీనెస్ అని చెప్తా ఉంటాం అన్నమాట పిల్లలకి. సో, ఏం చెప్తున్నామంటే ఈ అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో దే షుడ్ బి అవాయిడెడ్. వాటిని మనం అవాయిడ్ చేసేయాలి అని చెప్తున్నామనమాట. కానీ ఏం చెప్పాలి?
అసలు చెప్పాల్సిన మెసేజ్ ఏంటంటే, ఇట్ ఈస్ ఓకే టు ఫీల్ సాడ్. ఇట్ ఈస్ ఓకే టు ఫీల్ బ్యాడ్. ఎందుకంటే నువ్వు దుఃఖంగా, ఒక్కోసారి పిచ్చి పిచ్చిగా, తిక్క తిక్కగా అట్లా ఉంటది. ఇదంతా పార్ట్ ఆఫ్ లైఫ్. అలా ఉండడం ఓకే అని మనం చెప్పాలన్నమాట. అలా చెప్పడం ద్వారా ఏమవుతదంటే, వాళ్ళేదైతే ఫీల్ అవుతున్నారో, ఓకే. ఇట్ ఈస్ ఓకే అని అనుకుంటారు వాళ్ళు. ఏంటే మీకు అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి లైఫ్‌లో. గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఇట్ ఈస్ ఓకే టు ఫీల్ బ్యాడ్. ఇట్ ఈస్ ఓకే టు ఫీల్ మ్యాడ్. నీకు తెలుసా? ఒక్కోసారి మన హార్ట్ బ్రోకెన్ సిట్యుయేషన్స్ ఒస్తాయి మనకి. కానీ నువ్వు ఇవన్నీ మేనేజ్ చేసుకోగలవు. నువ్వలా ఫీల్ అయినా సరే త్వరలో అందులోంచి నువ్వు బయటకొచ్చేస్తావు. దానిలోంచి నువ్వు నేర్చుకొని బయటపడగలిగే సామర్థ్యం నీకుంది అని చెప్పి నేర్పించాలన్నమాట. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అని నేర్పించకూడదు. కష్టాలొస్తాయి. కానీ ఆ కష్టాలు ఫీల్ అయినప్పుడు వాళ్ళేమనుకుంటారంటే, నేను హ్యాపీగానే ఉండాలి. కానీ నేను ఈ కష్టం ఫీల్ అవుతున్నాను. సో, ఐ యామ్ ఎ ఫెయిల్యూర్ అనుకుంటారనమాట వాళ్ళు. నా ఫెయిల్యూర్ వల్ల ఇప్పుడేమైంది నీ హ్యాపీనెస్సే నా హ్యాపీనెస్ అని చెప్పాం గదా పిల్లలకి. సో, నేను ఫెయిల్ అయిపోవడమే కాదు, మా అమ్మని కూడా నేను ఫెయిల్ చేసేస్తన్నాను. మా నాన్నని కూడా నేను ఫెయిల్ చేసేస్తన్నాను. సో, దీనివల్ల ఏమైతుంది? వాళ్ళ ఎమోషన్స్‌ని, వాళ్ళ ఫీలింగ్స్‌ని మనం ఫీల్ అవ్వనీయకుండా చేస్తున్నాము. కానీ ఫీల్ అవ్వకుండా ఉంటారా? అవ్వాల్సిందే. ఎందుకంటే లైఫ్‌లో సిట్యుయేషన్స్ అన్నీ వస్తానే ఉంటాయి. అలా వచ్చినప్పుడు వాళ్ళకేమనిపిస్తుంది? వాళ్ళొక లూజర్ లాగా అనిపిస్తుంది. సో, ఏం చేస్తున్నారంటే వాళ్ళొక మాస్కేసుకొని ప్రిటెండ్ చేయడం మొదలు పెడతారనమాట హ్యాపీగా ఉన్నట్టుగా. అసలైన హ్యాపీనెస్ ఎక్కడి నుంచొస్తుందంటే సెల్ఫ్ యాక్సెప్టెన్స్ నుంచొస్తుందనమాట. మనం ఆ బాధని, ఆ కోపాన్ని, ఈ లో ఏదైతే ఉంటుందో మ్యాడ్ ఇవన్నీ అనుభవించినప్పుడే హ్యాపీనెస్ యొక్క వర్త్ ఏంటో మనకు తెలుస్తుంది. ఆ డైవర్సిటీ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో, రకరకరకాల ఎక్స్‌పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆ రకరకాల ఎక్స్‌పీరియన్సెస్ అండర్‌గో అవ్వడం ద్వారానే అసలైన హ్యాపీనెస్ దాని వర్త్ ఏంటో మనకు తెలుస్తుందనమాట. మన లైఫ్‌లో అన్ని రకాల సిట్యుయేషన్స్ వస్తాయి. నువ్వు బాధపడే సిట్యుయేషన్స్ ఉంటాయి. నిన్ను మోసం చేసేవాళ్ళుంటారు. హార్ట్ బ్రోకెన్ సిట్యుయేషన్స్ ఉంటాయి. మనల్ని వాడుకునే వాళ్ళుంటారు. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అన్ని రకాల ఫీలింగ్స్ మనకుంటాయి. ఇట్ ఈస్ ఓకే టు ఫీల్ థట్. కానీ నువ్వు అన్ని రకాల ఫీలింగ్స్ నుంచి బయటపడగలిగి నిన్ను నువ్వు నిలబెట్టుకోగలుగుతావు. అందులోంచి బయటకొచ్చే సామర్థ్యం నీకు శక్తి ఉంది అని చెప్పి మనం చెప్పాలన్నమాట. అలా చెప్పడం వల్ల వాళ్ళు అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు లూజర్స్ లాగా వాళ్ళంతా కోల్పోయినట్టుగాను ఫీల్ అవ్వకుండా ఉంటారు. అలాగే వాళ్ళు ఫీల్ అవ్వడమే కాకుండా నాకేదైనా బాధొచ్చిందా అయితే నేను మా అమ్మతో చెప్పుకుంటే నాకు బాధ తీరడానికి నాకేమన్నా దారి దొరుకుతదేమో అని చెప్పి మనం అనిపించాలి వాళ్ళకి. నాకు బాధగా ఉందా అయితే నా బాధ చూసి మా అమ్మ కూడా బాధపడిపోతదేమో. సో, ఐ విల్ క్రియేట్ ఎ వాల్. నా బాధ మా అమ్మకి కనిపించకుండా, మా నాన్నకి కనిపించకుండా. సో, అది మనం చేస్తున్నాం అన్నమాట. సో, ఇదేంటంటే మన హ్యాపీనెస్‌ని ఆహ్, దాన్ని పిల్లలతో ఐడెంటిఫై చేసుకోకూడదు. సో, because we are not afraid of uncomfortable feelings, because we won't believe we just need to be happy always. ఏమవుతదంటే మనం హ్యాండిల్ చేయడం నేర్చుకుంటాం అన్నమాట. ఆ ప్రెజెన్స్‌లో ఉండడం, దాన్ని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటాం. ఎందుకంటే మనం ఇలా ఉండకూడదు అన్న అపనమ్మకం మనకు లేదు కాబట్టి, అలా ఉన్నప్పుడు అందులోనే ఉండి, అందులోంచి నేర్చుకొని బయటకొస్తాం. ఏదైతే ఉందో దాన్ని ఫేస్ చేయాలన్నమాట. అది ఫేస్ చేసినప్పుడే అందులోంచి నేర్చుకొని బయటకి రాగలం. నాకు ఇలా బాధపడుతూ ఉండకూడదు నేను. అని నేనేం చేస్తున్నాను, నా బాధని నేనే యాక్సెప్ట్ చేయట్లేదు. సో, ఎలా దాన్ని నేను నేర్చుకుంటాను, ఎలా అందులోంచి అండర్‌గో అవుతాను, ఎలా దాంట్లో నుంచి బయటకొస్తాను. సో, మన హ్యాపీనెస్‌ని పిల్లల హ్యాపీనెస్‌తో ముడిపెట్టొద్దు. అండ్ వాళ్ళు హ్యాపీ అయితే మీరు హ్యాపీ అయిపోయే ఆహ్, ఆహ్, ఎంటాంగిల్‌మెంట్‌లో, ఓనర్‌షిప్‌లో ఉండొద్దు. సో, థట్ ఈస్ థర్డ్ ట్రాప్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఫోర్త్ ట్రాప్‌లోకొచ్చినట్లయితే, యూ షుడ్ రైజ్ సక్సెస్‌ఫుల్ కిడ్. ఇది ఇంచుమించుగా మనం చెప్పుకున్నాం. ఏంటంటే నువ్వు ఒక గ్రేట్ సక్సెస్‌ఫుల్ కిడ్‌నే రైజ్ చేయాలి ఒక పేరెంట్‌గా. అప్పుడే నువ్వు పేరెంట్ అయినట్టు. నీ పిల్లలు సక్సెస్‌ఫుల్ అవ్వలేదా అంటే నువ్వు సరైన పేరెంట్ కానట్టు. ఇదేంటంటే మన ఓన్ కండిషనింగ్ ఉంటదనమాట సక్సెస్ గురించి. ఇలా అయితేనే సక్సెస్‌ఫుల్లు, ఇలా అయితేనే కాదు అని చెప్పేసి.
మనం ఏం చేస్తామంటే వాళ్ళని సక్సెస్‌ఫుల్‌గా చేయడానికి చిన్నప్పటి నుంచే మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్పించేస్తాం. ఎల్‌కేజీ, యూకేజీ నుంచి ఐఐటీ ట్రైనింగ్స్, కోచింగ్‌లు ఇప్పించేస్తాం. అసల యావరేజు, లో స్టూడెంట్ కింద ఉండనే కూడదనమాట మన పిల్లలు. ఎప్పుడూ కూడా హై అచీవింగ్ కిడ్స్ కిందుండాలి. అసలు ఎన్ని క్లాసుల్లో పెడతామంటే వాళ్ళని ఒకరోజు మ్యూజిక్ క్లాసు, ఒకరోజు డాన్స్ క్లాసు, ఒకరోజు ఆ క్లాసు, ఒకరోజు ఈ క్లాసు, ఒకరోజు అది, ఒకరోజు ఇది. మల్టీ డైమెన్షనల్ కిడ్స్ కింద తయారు చేసేయాలి. ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అయిపోవాలి కదా లైఫ్‌లో. వాళ్ళకి ఊపిరి పీల్చుకోవడానికి టైము, ఒక హాబీ. హాబీస్ అనేవి అసలు పిల్లలకి ఉండనే ఉండట్లేదు ఫ్రెండ్స్ ఈ మధ్య అసల. ఒక హాబీ చేసుకోవడానికి ఆళ్ళకి టైమెక్కడ? హాబీస్ ఉండే టైమే లేదు పిల్లలకి. హాబీస్ అంటే ఏంటో తెలీదు. దానికసలు టైమే లేకుండా మనం చేసేస్తున్నాం అనమాట. సో, మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళని టూ మచ్‌గా ప్యాక్ చేసేస్తున్నాం. టు రైజ్ ఎ సక్సెస్‌ఫుల్ కిడ్. మనం ఏం చేయాలంటే ఒక మైండ్‌ఫుల్ కిడ్‌ని రైజ్ చేయగలగాలి. సక్సెస్‌ఫుల్ కిడ్‌ని కాదు. ఒక కాన్షియస్ కిడ్‌ని, ఒక మైండ్‌ఫుల్ కిడ్‌ని, ఒక సెన్సిబుల్ కిడ్‌ని మనం రైజ్ చేయగలగాలనమాట. మీకు తెలుసా? నాకు మా రిలేటివ్స్‌లో ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్‌లో ఉన్నారు. గ్రేట్ సైంటిస్ట్‌లున్నారనమాట వాళ్ళు. చాలా గ్రేట్ సైంటిస్ట్‌లున్నారు. చాలా అచీవర్స్ అన్నమాట వాళ్ళు. చాలా గ్రేట్ సైంటిస్ట్‌లు, చాలా అచీవర్సు. కానీ వాళ్ళకి రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్. భర్తకి, భార్యకి పడదు. ఇద్దరు కూడా చాలా సక్సెస్‌ఫుల్ పీపుల్ అన్నమాట. ఇద్దరు కూడా గ్రేట్ జాబ్స్ చేస్తా ఉంటారు. వైఫ్ ఇన్ హై పొజిషన్ అండ్ హస్బాండ్ ఇన్ హై పొజిషన్. ఈళ్ళిద్దరూ హై పొజిషన్‌లో సక్సెస్‌ఫుల్‌గా జాబులు చేస్తా ఉంటారు. వాళ్ళ మధ్యలో పచ్చగడ్డేస్తే భగ్గుమని మండుతదన్నమాట. ఈ మేకింగ్ సక్సెస్‌ఫుల్ అనే రేస్‌లో వాళ్ళని పెట్టి మనం ఆ వాల్యూస్ ఏంటి? సెన్సిబిలిటీ ఏంటి? ప్లెజెంట్‌నెస్ ఏంటి? నీడ్స్ ఏంటి? సక్సెస్‌తో పాటు ఇంకా ఎన్నో ఉంటాయి. వి ఆర్ హియర్ టు లివ్. వి ఆర్ నాట్ హియర్ టు సక్సెస్. సక్సెస్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఓన్ వేలో, వాళ్ళ ఓన్ పద్ధతిలో వస్తుందనమాట. సో, ఒక ఆవిడ షేర్ చేసుకున్నారు నాతో. ఒక అమ్మగారు ఆవిడ ఓపెన్ అయ్యారు మొన్న క్లాస్‌లో. వాళ్ళ అమ్మాయిని సక్సెస్‌ఫుల్‌గా చేయడానికి ఏం చదవాలో ఆవిడే చెప్పారంట. ఎగ్జామినేషన్ హాల్ వరకు కూడా చదివిస్తూ తీసుకెళ్లారంట. ఆవిడ చదువుతూ ఆ చదివినయన్నీ ఆ పిల్లని ఇనమనేవారంట. ఆ అమ్మాయికి ఒక గవర్నమెంట్ జాబొస్తే, ఈ గవర్నమెంట్ జాబు ఎక్కడో చేసుకునేది సక్సెస్ కాదు. ఇది కాదు నువ్వు ఐఐటీలోకెళ్ళిపోవాలి. నువ్వేమో ఇందులోకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోకెళ్ళిపోవాలి అని చెప్పి ఆ ఇన్ఫోసిస్‌లో జాబ్ కొట్టే వరకు ఆ అమ్మాయిని ఆ జాబ్ వదిలించేసి, మళ్ళీ వేరే ట్రైనింగ్‌లు నేర్పించి అందులో పెట్టారు. ఎందుకంటే ఆవిడకి సక్సెస్ అది. కాబట్టి ఆవిడకి అకార్డింగ్‌లో ఆవిడ బుర్రలో ఏదైతే సక్సెస్ ఉందో దాంట్లో మనం పెడతాం పిల్లల్ని. కానీ మన పిల్లలకి సక్సెస్ అది కాదేమో! అది వేరేదేమో! మన సో కాల్డ్ కండిషన్స్ అన్నీ వాళ్ళ మీద అప్లై చేస్తున్నామేమో మనం. ఓన్లీ అకాడమిక్ అచీవింగు, జాబ్ అచీవింగే సక్సెసా? సో, మనం గమనించుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మనం సక్సెస్‌ఫుల్ కిడ్స్‌ని రైజ్ చేయడమే కాదు. ఒక మైండ్‌ఫుల్ మనకంటండి గొప్ప గొప్ప ఇన్నోవేషన్స్ చేసేసే వాళ్ళ అవసరం చాలా తక్కువుందంట ఈ భూమి మీద. ఎవరి అవసరం బాగా ఎక్కువుందో తెలుసా? పీస్ మేకర్స్ యొక్క అవసరం చాలా ఎక్కువుందంట. సెన్సిబుల్ పీపుల్, పీస్ మేకర్స్ వాళ్ళ యొక్క అవసరం చాలా ఉంది. ఇప్పుడొక బాస్ ఉన్నాడు. చాలా వెరీ సక్సెస్‌ఫుల్ బాసు. చాలా చాలా గొప్ప పొజిషన్‌లో ఉన్నాడు. ఆయనొచ్చాడంటే చాలు అందరూ ముడుచుకుపోయి అందరూ వెనక్కెళ్ళిపోతారు. అండ్ దేర్ ఈస్ అనదర్ పర్సన్ హూ ఈస్ సో లైవ్లీ. అందరిని చాలా హక్కున చేర్చుకుంటారు. అందరూ ఆయన దగ్గరికెళ్ళడానికి ఇష్టపడతారు. ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడతారు. ఆయనతో టైమ్ స్పెండ్ చేస్తేనే ఎంతో హాయిగా అనిపిస్తది వాళ్ళకి. సో, ఈ సో కాల్డ్ సక్సెస్‌ఫుల్ పర్సన్ అని మన కండిషన్‌తో మనం ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళని చూసి అందరూ పారిపోతారు. ఈ పర్సన్ దగ్గరికి అందరూ చేరుకుంటారు. సో, అందరూ చేర్చుకునే ఈ ఎనర్జీ సక్సెస్ అని తనకనిపించొచ్చు. మనం ఎందుకని ఇదే సక్సెస్ అని అనుకుంటున్నాం మనం. సో కాల్డ్ యువర్ కండిషనింగ్ ఆఫ్ సక్సెస్‌ని మన పిల్లలకి అటాచ్ చెయ్యొద్దు. అది ఏది సక్సెసో, ఏది కాదో మనకి తెలియదు. వాళ్ళ వాళ్ళ యొక్క రేపుని, మా పిల్లల యొక్క జీవితాన్ని మనం మన కలలో కూడా చూడలేమంట. వాళ్ళు రేపటిని నిర్మించడానికొచ్చారు.
దాన్ని మీ కలలో కూడా మీరు చూడలేరు అని చెప్తారు ప్రవక్త. 'ఖలీల్ గిబ్రాన్‌లో' ప్రవక్త యొక్క స్టేట్మెంట్స్ ఉంటాయి పిల్లల గురించి. వాళ్ళు మీ నుంచి వచ్చారు గానీ మీ ద్వారా రాలేదు. మీ అస్ మీకు మీకు బిలాంగ్ కాదు వాళ్ళు. జస్ట్ మిమ్మల్ని యూజ్ చేసుకొని వచ్చారు. మీరిక్కడ గైడ్ చేయడానికి ఉన్నారు గానీ పెత్తనం చేయడానికి లేరు. వాళ్ళు రేపటిని నిర్మించడానికొచ్చారు. మీ ఆలోచనని వాళ్ళకివ్వకండి. మీ ప్రేమను పంచండి గానీ, మీ ఆలోచనలు వారికివ్వకండి. ఎందుకంటే, వాళ్ళు రేపని నిర్మించడానికొచ్చారు. ఆ రేపటిని మీరు కల్లో కూడా చూడలేరు అని చెప్తారాయన. We don't have any idea about their life, what they gonna achieve and when they going to success. ఏమో కొంతమంది ఎర్లీ డేస్‌లోనే వాళ్ళు సక్సెస్‌కెళ్ళొచ్చు. కొంతమంది మిడ్ ఏజ్‌లో ఎళ్ళొచ్చు. కొంతమంది మిడ్ ఏజ్ దాటిన తర్వాత ఎళ్ళొచ్చు. వాళ్ళ పర్పస్‌కి వాళ్ళెప్పుడు కనెక్ట్ అవుతారు వి డోంట్ నో. అండ్ ఇంకొకటి ఎందుకని సక్సెస్‌ఫుల్ కిడ్‌ని చేయాలనుకుంటున్నామంటే మనం ఉన్న కిడ్‌లో మనం సక్సెస్ చూడట్లేదు. యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఒక బిడ్డగా వాళ్ళు ఏ ఎసెన్స్‌తో అయితే ఉన్నారో, వాళ్ళ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎసెన్స్‌ని, ఆ క్వాలిటీని నిలుపుకోవడమే గొప్ప సక్సెస్ అన్నమాట. సో, ఈ సో కాల్డ్ సక్సెస్‌ఫుల్ రైజింగ్ సక్సెస్‌ఫుల్ కిడ్స్ అనే ఆ అపోహని మనం విడిచిపెట్టాలన్నమాట. దిస్ విల్ పుట్ అవర్ కిడ్స్ అండర్ కాన్స్టెంట్ ఫీలింగ్ ఆఫ్ నాట్ బీయింగ్ గుడ్ ఎనఫ్. ఎప్పుడైతే నువ్వు సక్సెస్ అవ్వాలి, అదవ్వాలి, ఇదవ్వాలి, ఇదవ్వాలి, అదవ్వాలి అని చెప్తున్నావో, ఏదో అవ్వాలంటే ఇప్పుడు నేను బాలేనన్నమాట. నేనేదో అయిపోతే అప్పుడు బావుంటానన్నమాట. ఐ యామ్ నాట్ గుడ్ ఎనఫ్ ఇప్పుడు. నేనేదో చేసి, ఏదో అచీవ్ చేసేసి, నేను గుడ్ అనుకుని, అప్పుడు నా వర్త్‌ని నేను నా పెద్దవాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలి. వెరీ ఫస్ట్ మెసేజ్ మనకి ఇవ్వాల్సిందేంటి పిల్లలకంటే యూ ఆర్ వర్తీ ఎనఫ్. యూ ఆర్ గుడ్ ఎనఫ్ అని చెప్పాలి మనం. ఈ సక్సెస్‌ఫుల్ రేస్‌లో మనం ఏం చేస్తున్నామంటే, యూ ఆర్ నాట్ గుడ్ ఎనఫ్. నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, ఇంకోటేదో సాధించెయ్యి అని చెప్తామనమాట. కానీ నిజమేంటంటే మనం గుడ్ ఎనఫ్ అని మనం ఫీల్ అయినప్పుడే నిజమైన సక్సెస్ మనకొస్తది. ఎందుకంటే మనం గుడ్ ఎనఫ్ అని మనం ఫీల్ అవుతున్నాం కాబట్టి. మనం ఎప్పుడు ఫ్యూచర్‌లో ఎప్పుడు ల్యాక్‌లో బతుకుతా ఉంటాం అన్నమాట ఈ సక్సెస్ రేస్‌లో పడ్డప్పుడు. నేనది చెయ్యాలి. నేనిప్పుడు బాలేను. ఇప్పుడు సరిపోలేదు. ఇప్పుడు గుడ్‌గా లేను. ఇప్పుడు లోటుంది నాలో. నేను ఆ పొజిషన్‌కెళ్ళిన తర్వాత, నేను సీఐఓ అయిపోయిన తర్వాత, సీఈఓ అయిపోయిన తర్వాత, అప్పుడు ఐ యామ్ గుడ్. ఐ యామ్ సక్సెస్‌ఫుల్. మనం ఆ సోషల్ కండిషనింగ్ చాలా ఉంటదనమాట. మొత్తం మన చుట్టుపక్కలోళ్ళందరూ అదే చూస్తారు. అమ్మా! వాళ్ళ పిల్లలు ఇంత గొప్పోళ్ళయిపోయారంట. ఎంత గొప్పో ఎంత గ్రేట్‌గా పెంచారో వాళ్ళు. ఎంత గొప్పగా చదివించేసారో. ఎంత గొప్పగా గైడ్ చేసారో ఈళ్ళ పేరెంట్స్. అందుకే అంత పెద్ద స్టేజ్‌లో వాళ్ళు స్థిరపడిపోయారు అని చుట్టుపక్కల సమాజం అంతా మాట్లాడుతా ఉంటది. వి హావ్ టు రెసిస్ట్ ఆల్ దట్ ఇగ్నోరెంట్ ఒపీనియన్స్. ఆల్ దోస్ కండిషన్స్. వాటన్నిటిని రెసిస్ట్ చేసేసి మనం ఉన్న పిల్లల్లో వాళ్ళలో ఆ సెల్ఫ్ వర్త్‌ని క్రియేట్ చేయగలగాలి. ఏముంటే ఏం లాభం? ఏం సాధిస్తే ఏం లాభం? వాళ్ళు గొప్ప గొప్ప స్టేజ్‌లకెళ్ళిపోతారు పాపం. రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్సు, సెల్ఫ్ వర్త్ ప్రాబ్లమ్సు, కాన్‌స్టెంట్ ప్రెషరు వాళ్ళకి. మనం చూస్తున్నాం వాళ్ళ పొజిషన్ ఒకటే చూస్తున్నాం. అమ్మ! నా కొడుకు అక్కడున్నాడు. చాలా సంపాదించేస్తున్నాడు పొజిషన్ మనం చూస్తున్నాం. వాళ్ళు ఎంత హెల్ అండర్ గో అవుతున్నారో మీకేం తెలుసు? అదే మనం ఈ ఈ సక్సెస్ అనే ఆ ప్రెషర్ మనం ఇవ్వకుండా వాళ్ళక్కడికెళ్లారనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. చాలా ఆనందంగా పొజిషన్‌లో ఉంటారు. సో, నాట్ థట్ మీన్స్ ఆ పొజిషన్ వాళ్ళకివ్వద్దని కాదు. వాళ్ళు సాధించకూడదని కాదు. కానీ ఆ పొజిషన్‌లో వాళ్ళున్నారు. కానీ ఎలా ఉన్నారు? స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నారా? లోటుగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? మంచి రిలేషన్స్‌తో ఉన్నారా? ఇగో వచ్చేసిందా వాళ్ళకి? లేకుంటే వాళ్ళు బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నారా? ఇవన్నీ కూడా సక్సెస్‌ని డిఫైన్ చేస్తాయన్నమాట. కానీ సమాజం అవేమి చూడదు. ఆళ్ళ పొజిషన్ ఒక్కటే చూస్తుంది. సో, ఈ ఒక్క అవగాహనని మనం మార్చుకోవాలి. ఆ ఫోర్త్ ట్రాప్‌లోంచి మనం బయటికి రావాలన్నమాట. ఇంకా ఐదవ ట్రాప్ ఏంటంటే దేర్ ఆర్ గుడ్ చిల్డ్రన్ అండ్ బ్యాడ్ చిల్డ్రన్. మంచి పిల్లలు, చెడ్డ పిల్లలు. ఆళ్ళ పిల్లలు ఎంత మంచోళ్ళో, అమ్మ వీళ్ళ పిల్లలు ఎంత చెడ్డోళ్ళో. మా పెద్దమ్మాయి చాలా బాగా మంచిగా వింటది గానీ, మా చిన్నమ్మాయి అస్సల చాలా స్టబర్న్. షీ ఈస్ గుడ్ అండ్ షీ ఈస్ బ్యాడ్. ఒక పిల్లోడు మంచి, ఒక పిల్లోడు చెడ్డ. ఒక పిల్ల మంచి, ఒక పిల్ల చెడ్డ. మా అమ్మాయి మంచి, మా అబ్బాయి చెడ్డ. మా అబ్బాయి మంచి, మా అమ్మాయి చెడ్డ. సో, నా పిల్లలు మంచోళ్ళు. మా అన్న పిల్లలు చెడ్డోళ్ళు. మా అన్న పిల్లలు మంచోళ్ళు. లేదంటే నా పిల్లలు చెడ్డోళ్ళు. ఈ చెడ్డ పిల్లలు ఎక్కడి నుంచొచ్చారు? చెడ్డ పిల్లలనేవాళ్ళు ఎవరు ఉండరు. హూ ఈస్ బ్యాడ్ కిడ్? ఎవరైతే
మనల్ని క్వెషన్ చేస్తారో వాళ్ళు బ్యాడ్ కిడ్. ఎవరైతే మన మైండ్‌లో ఉన్న పిక్చర్‌కి అనుకూలంగా ఉండరో వాళ్ళు బ్యాడ్ కిడ్. ఎవరైతే మన కంఫర్ట్ జోన్‌ని కాన్స్టెంట్‌గా పోక్ చేస్తా ఉంటారో వాళ్ళు బ్యాడ్ కిడ్ మనకి. ఎవరైతే మన కంట్రోల్‌లో ఉండరో వాళ్ళు బ్యాడ్ కిడ్ అన్నమాట. ఎందుకని బ్యాడ్ అయ్యారు వాళ్ళు? ఎందుకంటే నేనిలా చెక్కుతున్నాను, అలా చెక్కుతుంటే వాళ్ళు వంగట్లేదు. నేను వంచుతున్నాను, వాళ్ళు వంగట్లేదు నాకు తగ్గట్టుగా. అందుకని వాళ్ళు బ్యాడ్ కిడ్ అయిపోయారు. దేర్ ఈస్ నో బ్యాడ్ కిడ్. దేర్ ఈస్ నో గుడ్ కిడ్ డిఫరెన్స్. దేర్ ఆర్ కిడ్స్ దట్స్ ఇట్. వాళ్ళు రెబెల్‌గా ఉంటే మనకి బ్యాడ్‌గా అనిపిస్తదనమాట. ఎవరు బ్యాడ్ అంటే ఎవరైతే మన పేరెంట్ ఇగోని క్వెషన్ చేస్తారో, మన ఇగోకి వంగకుండా మన ఇగోని క్వెషన్ చేస్తారో వాళ్ళు మనకి బ్యాడ్ కిడ్స్ అన్నమాట. మరి గుడ్ కిడ్స్ సంగతేంటి? పాపం వాళ్ళు బలిపశువులే. గుడ్ కిడ్స్ ఏంటంటే, మనం చెప్పినట్టు వంగి, చెప్పినట్టు చేసి, నేనిది చదవమంటే అది చదివి, అది చేయమంటే అది చేసి, ఏం చేయమంటే అది చేసి, ఏమంటే అది ఊపి, పేరెంట్స్‌ని ప్లీజర్స్ అనమాటండి వీళ్ళు. పేరెంట్‌ని ప్లీజ్ చేస్తా ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనకి గుడ్ కిడ్స్ పాపం. వాళ్ళు ఒక రకమైన బలిపశువులు. ఈ బ్యాడ్ కిడ్స్ ఏంటి? బ్యాడ్ కిడ్స్ అయినప్పుడు ఏమైతదంటే, వాళ్ళు వాళ్ళలా ఉండడానికి ప్రయత్నిస్తారంతే. వాళ్ళు మీకు కావాల్సినట్టుగా కాకుండా, వాళ్ళకి కావాల్సినట్టుగా ఉండడానికి వాళ్ళున్నారు. అందుకని వాళ్ళు బ్యాడ్ కిడ్స్ అయిపోయారు. ఈ బ్యాడ్ కిడ్స్‌ని ఏం చేస్తామంటే జడ్జ్‌మెంట్‌తో, షేమింగ్‌తో, బ్లేమింగ్‌తో, కంప్లెయింట్‌తో వాళ్ళని చంపుతా ఉంటామనమాట మనం. సో, ఏమవుతది వాళ్ళు గ్రో అయ్యేటప్పుడు నేను సరిగ్గా లేను, నేను మంచి కాదు. ఐ యామ్ ఎ బ్యాడ్ వన్. మా అమ్మకి నా వల్ల హ్యాపీ లేదు. మా నాన్నకి నా వల్ల హ్యాపీ లేదు. ఐ యామ్ బ్యాడ్ అనే పాపం వాళ్ళ గురించి వాళ్ళు ఐ యామ్ బ్యాడ్ అనే ఇంప్రెషన్‌తో వాళ్ళు పెరుగుతారనమాట. గుడ్డు, బ్యాడు అని వాళ్ళని వాళ్ళే సార్ట్ చేసుకుంటా ఉంటారన్నమాట. అందరిలో గుడ్ ఉంటుంది. అందరిలో బ్యాడ్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మనం ఏం చేయాలంటే, మనం ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది చూడాలి. పిల్లల్లో గుడ్, బ్యాడ్ ఏదైతే మనం బ్యాడ్‌గా అనిపిస్తుంటే గనక మనకి, అది గుడ్‌గా మార్చాలంటే, ఆ బ్యాడ్‌గా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు? ఆ బ్యాడ్‌గా రియాక్ట్ అవ్వడానికి మనం వాళ్ళ చుట్టూ ఎటువంటి ఎన్విరాన్మెంట్ పెట్టాం మనం? అబ్బా! మా అబ్బాయి చాలా నువ్వు బ్యాడ్ బాయ్ అయిపోయావు. ఎందుకంటే ఎక్కువ టీవీ చూస్తున్నావు నువ్వు. ఎక్కువ టీవీ చూస్తే బ్యాడ్ తెలుసా? అంటావన్నమాట. ఎందుకని బ్యాడు? ఎక్కువ టీవీ చూసేస్తుంటే నేను బ్యాడ్ అనుకుంటారు పిల్లలు. కానీ ఎక్కువ టీవీ ఎందుకు చూస్తున్నారా పిల్లలు? మనకి వాళ్ళని బయటికి పంపించడానికి ఏమీ లేదు. ఆడించడానికి ఏమీ లేదు. ఇంటికి ఎవరిని ఫ్రెండ్‌ని పిలవడానికి లేదు. అండ్ మనకేమో వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడానికి లేదు. వాళ్ళకేమి యాక్టివిటీ ఇవ్వడం మనకి రాదు. మనం వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ దే హావ్ టు ప్లే ఆల్ బై దెమ్‌సెల్ఫ్. వాళ్ళ కాళ్ళకి కూర్చొని చదివేసుకొని, ఆళ్ళ కాళ్ళకి కూర్చొని ఆడేసుకొని, వాళ్ళ కాళ్ళకి కూర్చొని అన్నీ చేసేసుకోవాలి టీవీ చూడకుండా. దట్ ఈస్ వాట్ వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్. అండ్ మనం ఒక ల్యాప్‌టాప్ ముందు, ఒక సెల్ ఫోన్ ముందు 24 గంటలు ఉంటున్నాం. వాళ్ళకేమి యాక్టివిటీ ఇవ్వట్లేదు, ఆడుకోవడానికి పంపించట్లేదు, ఆడించడానికి ఎవరిని పిలవట్లేదు. కానీ వాళ్ళు టీవీ కట్టడం వాళ్ళంతట వాళ్ళే ఆపేసి, వాళ్ళంతట వాళ్ళే చదివేసుకోవాలని మన ఎక్స్‌పెక్టేషన్. సో, పాపం వాళ్ళకేం చేస్తారు? ఏం చేయాలో తెలీదు. దే ఆర్ కిడ్స్. దే ఆర్ హెల్ప్‌లెస్. దే ఆర్ డిపెండెంట్. ఏం చేస్తారు? ఏం తోచకపోతే టీవీ చూస్తే బావుంటది. చూసుకుంటారు వాళ్ళు. సో, ఎన్విరాన్మెంట్ ఎలా ఉందంటే, వాళ్ళని టీవీ చూసేలాగా ఎన్విరాన్మెంట్ చేస్తోంది. మన ఇంట్లో ఎన్విరాన్మెంట్ అలా ఉంది. సో, మనం ఏం చేయాలి? ఆ టీవీ చూడడం మాన్పించాలి. ఎక్కువ చూసేస్తున్నాడప్పుడు, మనం ఎన్విరాన్మెంట్‌ని చేంజ్ చేసి, మనకంత ఓపిక, టైము మనం అందులో పెట్టుకొని, ఆ ఎన్విరాన్మెంట్‌ని చేంజ్ చేస్తే వాళ్ళు టీవీ చూడడం మానేస్తారు. మనకి ఎన్విరాన్మెంట్‌ని చేంజ్ చేసేంత ఓపిక లేదు, ఆ నాలెడ్జు లేదు, ఆ సహనం లేదు. సో, ఏం చేస్తామంటే, యూ ఆర్ బ్యాడ్. నువ్వు ఎక్కువ సేపు టీవీ చూసేస్తున్నావు. కాబట్టి ఇట్ ఈస్ బ్యాడ్. సో, వాళ్ళకేం చేయాలో తెలీదు. పాపం టీవీ చూస్తారు. చూసి ఎందుకంటే అమ్మ మొబైల్ చూస్తుంది, నాన్న ల్యాప్‌టాప్ చూస్తున్నాడు. సో, వీళ్ళు టీవీ చూస్తారు. సో, చూసినప్పుడు మళ్ళీ మనమే ఆ ఎన్విరాన్మెంట్ ఆళ్ళకి క్రియేట్ చేస్తూ, మళ్ళీ మనమే ఏం చెప్తామంటే, యూ ఆర్ బ్యాడ్. ఎక్కువ టీవీ చూసేస్తున్నావు. సో, వాట్ ఆర్ వి డూయింగ్? దేర్ ఈస్ నో బ్యాడ్ కిడ్. దేర్ ఈస్ నో బ్యాడ్ థింగ్స్ మై డియర్ ఫ్రెండ్స్. మనం ఏం చేయాలంటే బ్యాడ్, గుడ్ అని ట్యాగ్ చేయకూడదు వాళ్ళని. ఏదైనా మనకు అనుకూలంగా చేస్తే గుడ్ బాయ్. నాకు అనుకూలంగా చేయకపోతే బ్యాడ్ బాయ్. డోంట్ ట్యాగ్ దెమ్ యాస్ గుడ్ అండ్ బ్యాడ్. వాళ్ళ బిహేవియర్ ఓకే. సరిగ్గా లేదు. సరిగ్గా లేదంటే వాట్ ఈస్ ద ఎన్విరాన్మెంట్?
ఎందుకని ఎన్విరాన్మెంట్ అలా ఉంది? మన ఇంటికి ఎవరో వస్తున్నారు గెస్ట్‌లు. ఆ వచ్చిన వాళ్ళని పిల్లలు సరిగ్గా పలకరించట్లేదు. ఏయ్! వచ్చిన అంకుల్‌ని, ఆంటీని హాయ్ ఆంటీ అని విష్ చేయాలి. లేకపోతే బ్యాడ్. ఎందుకని విష్ చేయట్లేదు? మేబీ వచ్చినోళ్ళొచ్చి ఈళ్ళు బుగ్గ గిల్లుతున్నారు. ఈ బుగ్గ గిల్లడం ఆ పిల్లోడికి ఇష్టం లేదు. వా హి హి ఇట్ ఈస్ హిస్ ఓన్ బాడీ. ఎవరో వచ్చి ఇలా పట్టుకోవడం ఆ పిల్లోడికి ఇష్టం లేదు. ఆ పాపకి ఇష్టం లేదు. సో, వాళ్ళొస్తుంటే పలకరించాలని అనిపించట్లేదు. ఆ కిడ్ దగ్గర నుంచి అండర్‌స్టాండ్ చేసుకోండి. వాళ్ళొస్తే ఆళ్ళ వంక చూడకుండా, పలకరించకుండా ఎళ్ళిపోతున్నారు. ఏయ్! బ్యాడ్ గర్ల్ అలా చేయకూడదు. వచ్చి ఆంటీకి హాయ్ చెప్పు, అంకుల్‌కి హాయ్ చెప్పు అంటామనమాట మనం. బ్యాడ్ గర్ల్ ఎందుకు బ్యాడ్ అయిపోయిందక్కడ? వాట్ ఈస్ గోయింగ్ విత్ హెర్? వాట్ ఈస్ ద కాజ్? ఆ బిహేవియర్ వెనకాలన్న కారణం ఏంటి? వాళ్ళకి బౌండరీస్ వాళ్ళు కోరుకుంటున్నారు. జస్ట్ లైక్ దట్ మన చేతులు వాళ్ళ మీదకెళ్ళిపోవడం వాళ్ళకిష్టం లేదేమో! అందుకని ఆళ్ళెక్కడికి వెళ్ళిపోతున్నారేమో! వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనకున్న కండిషనింగ్‌కి తగ్గట్టుగా వాళ్ళు ఆడుతుంటే వాళ్ళు గుడ్డు. కండిషనింగ్‌కి తగ్గట్టుగా ఆడకపోతుంటే వాళ్ళు బ్యాడ్ కాదు. దేర్ ఈస్ నో గుడ్ అండ్ బ్యాడ్. వి నీడ్ టు అండర్‌స్టాండ్ ద సిట్యుయేషను, ఎన్విరాన్మెంటు, వాళ్ళ యొక్క ఫీలింగ్సు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాము. ఆ బిహేవియర్స్ మారుతాయి. అంతేగాని గుడ్, బ్యాడ్ అనే ట్యాగ్స్ ఇచ్చినందువల్ల మనం ఏమి సాధించలేమనమాట. కానీ ఇది చాలా కష్టం. ఎహే! బ్యాడ్ బాయ్, గుడ్ బాయ్ అని ట్యాగ్ చేసేయడం, జడ్జ్ చేసేయడం చాలా సులువు. సో, చాలా సులువైన దానికి మనం ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఆ సులువైన దాన్ని నుంచి బయటికొచ్చి ఈ రకమైన అండర్‌స్టాండింగ్‌లోకి రావడం కష్టం. చాలా ఇన్నర్ వర్క్ కావాలి. చాలా ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి మనం మనల్ని. చాలా గమనించాలి. ఓపిక, టైము పెట్టాలి. అవన్నీ పెట్టడానికి లేకపోతే జస్ట్ యూ ఆర్ బ్యాడ్ అంటే అయిపోయాయి అంతే. సో, దేర్ ఈస్ నో బ్యాడ్ కిడ్స్ మై డియర్ ఫ్రెండ్స్. బ్యాడ్ కిడ్స్ అనేవాళ్ళెవరు లేరు. మనమే వాళ్ళనెందుకు బ్యాడ్‌గా చేసేస్తున్నాం, ఎందుకు మ్యాడ్‌గా చేసేస్తున్నాం. మన ఒక్కొక్కసారి ఏమవుతదంటే అండి, మనకి తిక్కగా ఉందనుకోండి, దే ఆర్ కనెక్టెడ్ విత్ అస్. మన తిక్కంతా కూడా వాళ్ళు బయటికి వెళ్ళగక్కుతా ఉంటారనమాట పాపం. మనం తిక్కగా ఉంటే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతా ఉంటారు. సో, ఏంటి ఎందుకలా చేస్తున్నారు అంటే, నేను చాలా తిక్కగా ఉన్నాను. నా ఎన్విరాన్మెంట్ అలా ఉంది. సో, ఆ పిల్లోడు కూడా తిక్కగా బిహేవ్ చేస్తున్నాడు. ఎన్విరాన్మెంట్‌ని చూడాలి. ఆ కిడ్ యొక్క నీడ్‌ని చూడాలి. వాళ్ళ యొక్క బౌండరీస్ ఏంటి? వాళ్ళ యొక్క ఎసెన్స్ ఏంటి? వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఏంటి? అనేది చూసి దానికి తగ్గట్టుగా ఓర్పుగా మనం హెల్ప్ చేయడానికి ప్రయత్నించాలి. గుడ్ కిడ్, బ్యాడ్ కిడ్ అని చెప్పి వాళ్ళకి మనం ట్యాగ్స్ ఇవ్వకూడదు. అండ్ ఇంకో ట్రాప్ ఏంటంటే గుడ్ పేరెంటింగ్ ఈస్ లవ్వింగ్ వన్. ఏంటంటే ఎవరైతే చాలా ప్రేమగా చూసుకుంటారో వాళ్ళు మంచి పేరెంట్స్ అన్నమాట. నేను చాలా ప్రేమగా చూసుకుంటానండి. వాళ్ళేం చెప్పినా కాదనను. వాళ్ళరిసినా సరే నేనేమనను. నేను చాలా ప్రేమగా చూసుకుంటాను. కానీ ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్ ప్రతిసారి చెప్తా ఉంటారు. దేర్ ఈస్ నో లవ్. లవ్ అనేదేం లేదు. ఫ్రెండ్‌షిప్ ఉంది గాని అంటారనమాట. అంటే ఎందుకని అంటారంటే అండి, ఆ నిజమైన ప్రేమని తెలుసుకోవడం చాలా కష్టం. మనం అనుకుంటామే మనం పిల్లల మీద మనకెంతో ప్రేముందని. కానీ మనకెంతో బంధం ఉంది. చెప్పాలంటే పిల్లలకి మన ప్రేమ కంటే ఎక్కువగా ఏం కావాలంటే మన కాన్షియస్‌నెస్ కావాలంట. దే డోంట్ నీడ్ అవర్ బ్లైండ్ లవ్. మన గుడ్డి ప్రేమ కంటే కూడా మన జ్ఞానపూరితమైన చైతన్యం కావాలంట వాళ్ళకి. ఎందుకంటే ఈ ప్రేమ చూపిచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళని, "నువ్వు కూడా నన్నిలా ప్రేమించు. నువ్వేం చెప్పినా నేను కాదనను. సో, నేనేం చెప్పినా నువ్వు కాదనకు. నేను తిట్టలేదు. సో, నువ్వు నన్నెప్పుడూ తిట్టకూడదు. నువ్వు నన్నెప్పుడూ బ్లేమ్ చేయకూడదు." కొంతమందుంటారనమాటండి చాలా లవ్వింగ్ పేరెంట్స్. అసలు ఏమి అనరు ఆళ్ళ పిల్లల్ని. కానీ వాళ్ళకి చాలా కంప్లెయింట్స్ ఉంటాయి బుర్రలో. కంప్లెయింట్స్ లేవనుకుంటారేమో కంప్లెయింట్స్ ఉంటాయి. కానీ వాళ్ళు ముందు మటుకు నోరెత్తరు. పక్కనోళ్ళతో చెప్పుకుంటారు. వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుంటారు. బయట పడతారు గానీ, ఆ పిల్లల ముందు మటుకు మా బాబు, మా పాప అని చెప్పి తెగ ముద్దు చేస్తా ఉంటారనమాట. ఎందుకంటే, మనం ముద్దు చేయకపోతే వాళ్ళు మనకి ఎదురు తిరుగుతారేమో, మన అవసరాలు తీర్చరేమో, మనం పెద్దయ్యాక మనల్ని చూడరేమో, మనల్ని పొమ్మంటారేమో అని చెప్పి భయమనమాట మనకి. అందుకని ఆ భయాలన్నీ మనసులో పెట్టేసుకొని,
మనం ఒక రకమైన ప్రేమ చూపిస్తా ఉంటామనమాట. సో, మనం మన ప్రేమ వెనకాల ఏముంది? మన ప్రేమ వెనకాల భయముందా? మన ప్రేమ వెనకాల లోటుందా? మన ప్రేమ వెనకాల స్వార్థముందా? ఏముందో చూసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఓన్లీ లవింగ్ పేరెంట్ అయిపోతే సరిపోలేదు. వాట్ ఈస్ ద మోటివ్ ఫర్ దట్ లవ్? ఆ లవ్ యొక్క మోటివ్ ఏంటి? సో, నేను ఏం చేస్తానంటే, నా పిల్లలకి ఎప్పుడు కూడా ఆహ్, ది బెస్ట్ బట్టలు కొంటాననమాట. దట్ ఈస్ మై లవ్. ఎందుకంటే, అవసరానికి మించిన బట్టలు కొంటాను నేను. ఎందుకంటే, నా చిన్నప్పుడు నాకు మంచి మంచి బట్టలేసుకోవాలనుంది. ఆ బట్టలు నాకు అప్పుడు కొనుక్కోవడం కుదరలేదు. సో, ఐడెంటిఫై మైసెల్ఫ్ ఇన్ మై కిడ్. సో, వాళ్ళకి నేను కొంటున్నానిప్పుడు. సో, ఏంటి నా ప్రేమ వెనకాల ఏముంది? నా లోటు ఉంది. నా చిన్నప్పుడు నాకవ్వలేదే అన్న లోటనమాట. నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను చదివించలేదు. నేను చదువుకుంటానన్నాను. నన్ను చదివించలేదు. సో, నా పిల్లల్ని ఇప్పుడు నేను చదివిస్తాను. అది ఎంత పెద్ద యూనివర్సిటీ అడిగినా పర్వాలేదు. నా తల తాకట్టు పెట్టేసన్నా సరే నేను పంపించేసి చదివించేస్తాను. ఐ యామ్ ఎ లవ్వింగ్ పేరెంట్. నేను అప్పులు చేసేసన్నా సరే ఇచ్చేస్తాను వాళ్ళకి. ఆ లవ్ వెనకాల ఏముంది? వాళ్ళు ఏదోలాగా గొప్పగా అయిపోయిన తర్వాత అప్పుడు నేను పే బ్యాక్ ఒస్తది నాకు. అప్పుడు నన్ను వాళ్ళు చూసుకుంటారు. సమ్‌హౌ ఏమవుతుందంటే ఆ లవ్వింగ్ పేరెంట్‌లో వి ఆర్ లూజింగ్ అవర్ సెల్ఫ్. మన జీవితానికి ఒక ప్రణాళిక గాని, ఒక లక్ష్యం గాని ఏముండదు. మన ప్రణాళిక, మన లక్ష్యం అన్నీ పిల్లలేననమాట. బికాజ్ వి ఆర్ లవ్వింగ్ పేరెంట్స్ అనమాటండి. సో, థట్ ఈస్ నాట్ లవ్. మన పిల్లల్ని రుణగ్రస్తుల్లాగా మనకి మార్చేసుకునేలాగా, మనకి బందీలైపోయేలాగా చేసేసేలాగా చేస్తుందా మీ లవ్వు? అయితే అది లవ్ కాదు. ఆ లవ్ ప్లేస్‌లో తీసేసి కాన్షియస్‌నెస్‌ని, చైతన్యాన్ని తీసుకురండి. అదే మన పిల్లల భవిష్యత్తుకి, వాళ్ళకి మంచిదవుతుంది అన్నమాట. అండ్ పేరెంటింగ్ ఈస్ న్యాచురల్. ఇంకొక ట్రాప్ ఏంటంటే, పేరెంటింగ్ ఈస్ న్యాచురల్. పిల్లల్ని కనగానే మనకి పేరెంటింగ్ వచ్చేస్తుంది. ఇది న్యాచురల్. పిల్లలు పుడితే తల్లయిపోగానే తెలిసిపోతుందంతే. నాకు నా పిల్లలకి ఏం నేర్పాలో తెలుసు. వాళ్ళని ఎలా తయారు చేయాలో నాకు తెలుసు. వాళ్ళని ఎలా చెక్కాలో నాకు తెలుసు. ఎలా కల్టివేట్ చేయాలో నాకు తెలుసు అనుకుంటాం. కానీ చెప్తున్నాను మన పేరెంట్స్ అందరి బుర్రల్లో ఏముంటదో చెప్పనా? జంగిల్స్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ ఉంటది. వి నీడ్ టు హెల్ప్ అవర్ సెల్ఫ్ ఔట్ ఆఫ్ ద జంగిల్స్ ఆఫ్ కన్‌ఫ్యూజన్. మన లోపల ఎంత కన్‌ఫ్యూజ్ ఉంటుందో, ఆ కన్‌ఫ్యూజన్‌తో నుంచి బయటకొచ్చి క్లారిటీ తెచ్చుకోవడానికి మనం ఎంతో నేర్చుకోవాల్సుంది. ఎంతో నేర్చుకుంటేనే అప్పుడు మనం ఏం చేస్తామంటే, మన పిల్లలకి ఒక ఇన్నర్ ఎంపవర్‌మెంట్ అనేది ఇవ్వగలుగుతాం అన్నమాట. ఆ ఇన్నర్ ఎంపవర్‌మెంట్ మనం ఇవ్వాలంటే గనక, మన పిల్లలకి మనం ఇవ్వాల్సిన ఆస్తి ఏంటంటే, నేను చాలా విలువైన వాడిని అనే భావన. నేను బావున్నాను. నేను విలువైన వాడిని. నేను విలువైన దాన్ని. నేనేదన్నా సాధించగలను. నాకు అన్నీ పొందే అర్హత ఉంది. నాలో అనంతమైన క్రియేటివిటీ ఉంది. అని చెప్పి లైఫ్ పట్ల ఒక రకమైన పాజిటివ్ దృక్పథం, సాధించగలను అనే నమ్మకం, ఒక ఎంపవర్‌మెంట్ అనేది మనం వాళ్ళకివ్వగలగాలనమాట. సో, ఏం చేయాలి అంటే పేరెంటింగ్‌ని నేర్చుకోవాలి. మనం ఎన్నో తప్పులు చేస్తూనే ఉంటాము. ఆ ప్రతి తప్పు నుంచి కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూ ఒక్కొక్కటి నేర్చుకుంటూ, సరి చేసుకుంటూ ఆ కాన్షియస్ పేరెంటింగ్‌ని చేయగలగాలి. పేరెంటింగ్ అనేది దానంతట అది వచ్చేసేది కాదు. అది నేర్చుకోవాలి. పేరెంటింగ్ ఏం నేర్చుకుంటాం? పిల్లల్ని పెంచడం నేను నేర్చుకునేదేంటి? మా అమ్మ నన్ను పెంచలేదా? మా అమ్మమ్మ మా అమ్మని పెంచలేదా? మా అమ్మమ్మ మా అమ్మమ్మని పెంచలేదా? మా నాన్న మా తాత మా నాన్నని పెంచలేదా? వాళ్ళందరూ తెలుసుకునే పెంచేసారా? తెలుసుకునే పెంచేస్తేనే వీళ్ళు పెరిగిపోయారా? పిల్లలు పెంచడం ఎలాగో మనకు తెలీదు అని చెప్పి అనుకుంటాం అన్నమాట మనం. కానీ మనకి తెలీదు. అదే నిజం. మనకి తెలీదు. అది తెలుసుకునే ఒక ప్రాసెసు. దాన్ని తెలుసుకుంటూనే చేయాలి. ఒక్కసారి మనం ఈ జనరేషన్‌లో దీన్ని మొదలుపెడితే గనక ఈ కాన్షియస్ పేరెంటింగ్ అనే దాన్ని, ఈ అపనమ్మకాలు, ఈ ట్రాప్స్ అన్నిటిలోంచి బయటకొచ్చేయాలి. బయటకొచ్చేసి కాన్షియస్‌నెస్‌ని, చైతన్యాన్ని తీసుకురావాలి.
పిల్లలు లక్ష్యాన్ని సాధించాలంటే మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు మీరు ప్రయత్నిస్తుంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు వాళ్ళ లక్ష్యాన్ని సాధిస్తారు. అంతేగాని మీ పిల్లలకి ఒక లక్ష్యాన్ని ఇచ్చేసి వాళ్ళ చేత అది సాధింప చేసి అందులో మీ లక్ష్య సాధనని మీరు చూసుకోవడం కాదు పేరెంటింగ్ అంటే. ఈ అజ్ఞానపూరితమైన ఈ ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ట్రాప్స్ అవి నిజం అనుకుని, అది పేరెంటింగ్ అనుకుని నమ్ముకుని, మనం పిక్చర్‌లో చూపించాను కదా! అన్ని రకాలుగా ట్రాప్స్‌లో ఏసి బంధిస్తా ఉంటామనమాట మన పిల్లల్ని. వాళ్ళ జీవితంలో కదలనివ్వం, మెదలనివ్వం. అన్నీ మనం అనుకున్నట్టుగా చేస్తామనమాట. 360 డిగ్రీస్ వ్యూ వద్దు ఆళ్ళకి. మనం ఎక్కడో తెరకడతాం, ఇక్కడో తెరకడతాం. దాన్ని చూడు, అక్కడికెళ్ళు అని చెప్తామనమాట. సో, ఆ పేరెంటింగ్ ట్రాప్స్ నుంచి మనం బయటికి రావాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ తప్పుగా ఇచ్చిన నమ్మకాలు, తప్పుడు నమ్మకాలు ఇవ్వబడ్డాయి పేరెంట్స్‌కి. కిడ్ ఈస్ ఎ ఫోకస్ అని, నీ హ్యాపీ కిడ్ ఉంటే నువ్వు హ్యాపీగా ఉండు అని, నువ్వు సక్సెస్‌ఫుల్‌గా కిడ్స్‌ని రైజ్ చేయాలని, లవ్వింగ్ పేరెంట్ కింద ఉండాలని, మొత్తం నీ సర్వస్వాన్ని ఊడ్చి పిల్లలకిచ్చేయాలని, ఇవన్నీ కూడా తప్పుడు అభిప్రాయాలు, నమ్మకాలు. వాటన్నిటిలోంచి కూడా మనం బయటికి రావాలి. సో, అదే ఈ 7 పేరెంటింగ్ ట్రాప్స్ అనే ఈ సబ్జెక్ట్ ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది. సో, మీకందరికీ ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం కొంతసేపు మెడిటేషన్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఒక 15-20 మినిట్స్ మెడిటేషన్ చేసుకున్న తర్వాత ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఆర్ ఎనీ షేరింగ్స్ ఐ విల్ వెల్కమ్ యూ. ఓకే. ఓకే లావణ్య మేడం? యెస్ మ్యామ్. ఓకే. ఓకే. సో, ప్లీజ్ సిట్ ఇన్ మెడిటేషన్ మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా వేళ్ళలో వేలు పెట్టుకోండి. పాదాలను క్రాస్ చేసుకోండి. పాదాలని క్రాస్ చేసుకొని వేళ్ళలో వేలు పెట్టుకొని హాయిగా ఉండేలా కూర్చొని శ్వాస మీద ధ్యాస. హాయిగా చక్కగా శ్వాస మీద ధ్యాస. చైతన్యవంతమైన పేరెంట్స్‌గా తయారయ్యే ఈ ప్రక్రియలో, ఈ ప్రాసెస్‌లో మనమంతా కూడా అద్భుతమైన చైతన్యపూరిత మానవులుగా ముందుగా తయారవుతాం. ఈ టెక్నిక్స్ అనేవి కేవలం పేరెంటింగ్‌లోనే కాదు మై డియర్ ఫ్రెండ్స్. అది మన అన్ని రిలేషన్స్‌లోనూ చేంజ్ తీసుకొస్తుంది. ఇది ఒక ఆత్మ జ్ఞాన ప్రయాణం. ఇది దివ్య జీవన ప్రయాణం. ఈ ఆత్మ జ్ఞాన దివ్య జీవన ప్రయాణంలోనే ఈ జ్ఞానంతో కూడిన ఎన్‌లైటింగ్ వేలోనే మనం పేరెంటింగ్ చేయడం కూడా సాధ్యమవుతుంది. ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో బుద్ధి యోగము ధ్యాన జీవితము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యము. మధ్యే మార్గం గ్లోరియస్ మిడిల్ పాత్. ఈ మిడిల్ పాత్ మనకి ప్రతి రిలేషన్‌లో తల్లిదండ్రుల, పిల్లల రిలేషన్‌లో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అతిగా మన పిల్లల్ని పట్టించుకోవద్దు. అండ్ మితిగా వదిలేయొద్దు. మధ్యే మార్గంలో ఉండాలి.
मध्ये मार्गं प्रज्ञाकारकमो నిర్వాణాత్మకం శూన్యభావము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యము. ప్రియగా శ్వాస మీద ధ్యాస, మై డియర్ ఫ్రెండ్స్. ఆనాపానసతి హంసయానము ఆనాపానసతి హంసయానము కర్మాక్షాళనము దివ్యనేత్రము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యము. అహింసా తత్వము మైత్రిదాయకము అహింసా తత్వము మైత్రిదాయకము కరుణాధర్మము కాంతి క్షేత్రము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యము. బుద్ధయోగము ధ్యాన జీవితము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యము. మరొక్క 10 నిమిషాలు మై డియర్ ఫ్రెండ్స్ శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస. सकलं हे सखी ध्यानामि सकलं हे सखी ध्यानामि सत्प्रकटविलासं परमं ततसे सकलं हे सखी ध्यानामि सखी ध्यानामि सखी ध्यानामि. ఆలికమృగ మగమయ మషీకలలో జ్వలతా హే సఖి ధ్యానామి ఆలికమృగ మగమయ మషీకలలో జ్వలతా హే సఖి ధ్యానామి.
లలితం తవ పల్లవిక మనసి నిశ్చలకరమేఘశ్యామం తథసే మేఘశ్యామం తథసే सकलं हे सखि ध्यानामि सखि ध्यानामि सखि ध्यानामि कनकुचसय्या प्रस्थितविधुमनि जननं हे सखि ध्यानामि घनकुचसय्या प्रस्थितविधुमनि जननं हे सखि ध्यानामि घनदुरसा वेङ्कटगिरिपते घनदुरसा वेङ्कटगिरिपते विनुतहो न सुख विभवं तथसे विनुतहो न सुख विभवं तथसे सकलं हे सखि ध्यानामि सत्प्रकटविलासं परमं तथसे सकलं हे सखि ध्यानामि सखि ध्यानामि सखि ध्यानामि కాన్షియస్ పేరెంటింగ్‌ని సాధించడం కోసం చేయవలసిన మొదటి సాధన ధ్యాన సాధన మై డియర్ ఫ్రెండ్స్. మెడిటేషన్ ఈజ్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ త్రూ మెడిటేషన్ ధ్యానం ద్వారా మాత్రమే మన చైతన్యాన్ని మేలుకొలుపుకుంటాము. ఇంకా చైతన్యాన్ని విస్తరింపచేసుకుంటాము. టు అవేకన్ దట్ కాన్షియస్‌నెస్, టు ఎక్స్‌పాండ్ దట్ కాన్షియస్‌నెస్, మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరొక్క 2 నిమిషాలు శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 2 మినిట్స్ మై డియర్ ఫ్రెండ్స్. అలర చంచలమైన ఆత్మనందుండ నీ కలవాటు చేసెని ఉయ్యాల పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపెని ఉయ్యాల 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 అలర చంచలమైన ఆత్మనందుండ నీ కలవాటు చేసెని ఉయ్యాల పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపెని ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల
Last 1 minute, my dear friends. మేలుకట్లై మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయి ఉయ్యాల నీల శైలము వంటి నీ మేని కాంతికి నిజమైన తడవాయి ఉయ్యాల 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 ఉయ్యాల. Slowly, without opening your eyes, place your both hands on your closed eyes, my dear friends. మీ 2 చేతులను మెల్లగా మూసుకున్న మీ 2 కళ్ళ మీద ఉంచుకోండి. ఒక 4 సెకన్ల పాటు. ఎప్పుడైతే మీరు కళ్ళు తెరవడానికి సిద్ధంగా ఉంటారో, అప్పుడు మెల్లగా చేతులు తీసేసి మీ కళ్ళను తెరవండి. ఓకే, ప్లీజ్. Thank you for the wonderful meditation, my dear friends. And over to you, Lavanya madam. Thank you very much, ma'am. చక్కగా 7 పాయింట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగేటివి ఇది ఎవరు కూడా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటాయి మేడం. మీరు చెప్పిన పాయింట్స్ మీకు మీరు చెప్తుంటే నావన్నీ నాకే గుర్తుకొచ్చినాయి. అంటే సర్దిద్దుకుంటూ వస్తున్నాము. ఇంకా ఉండాలని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇవే మనకి తరతరాలుగా పేరెంటింగ్ అంటే ఇది, పేరెంట్స్ అంటే ఇది అని అదే మనకి చెప్పారు మేడం. అందుకని అవే మనకి తెలుసు. కానీ ఇట్ ఈస్ టైమ్ అవి ట్రాప్స్ అని తెలుసుకునే టైం వచ్చింది ఇప్పుడింకా. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. చాలా అద్భుతంగా వివరించారు. చెప్పే విధానం చాలా బాగా అనిపించింది నాకు. అంటే దానికి మళ్ళీ మనం ఎలా ఉండాలి, సొల్యూషన్ కూడా మీరు చక్కగా దాన్ని వివరించారు. థ్యాంక్ యూ మ్యామ్. సీత గారు మాట్లాడండి. నాన్న, అసలు ఎంత చక్కగా చెప్పావు బంగారు తల్లి. నేను ఇంతవరకు ఎప్పుడైనా ఏమంటారు అది ప్లేయర్ లో చూశాను కానీ మీ స్పీచ్ వినడానికి నాకు అవకాశం రాలేదు తల్లి. ఈ రోజు అవకాశం వచ్చింది. అబ్బా, ఎంత ఆనందంగా ఉన్నాము అసలు మిమ్మల్ని చూస్తే. ఆ దేవి అన్న పదానికి కరెక్ట్ గా సరిపోయా ఉన్నాను. ఆ ఫేసు, ఆ నిర్మలత్వము. నేను మీరు మాట్లాడుతుంటే తల్లి మీ కళ్ళు చూస్తున్నాను, మీ పెదలు గమనిస్తున్నాను నాన్న. ఎంత అద్భుతంగా ఉందో తల్లి. మీ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఆనిముత్యం నాన్న. ప్రతి తల్లి ఇది తెలుసుకోవాలమ్మా. నేను ఇప్పుడు అమ్మమ్మని అయ్యాను. 2 మనవరాళ్ళు, 1 మనవడు. వాళ్ళని ముగ్గురిని కూతురు దగ్గర వదిలిపెట్టాను. అంటే మొన్నటి వరకు నా దగ్గర ఉండి పెరిగారు తల్లి. ఈ వంశీ మాస్టరే చెప్పారు, నేను ఒకసారి తపోవనానికి తీసుకొని వెళ్ళా 2 మనవరాళ్ళని. ఇంకా ఎన్నేళ్ళు నువ్వే పెంచుతావు. అప్పుడు వాళ్ళకి 5 years 6 years ఉన్నాయి. ఇప్పుడు 2 years అవుతుంది అనమాట. ఇప్పుడు 7 9 ఉన్నాయి. వాళ్ళని ఇంకా మెల్లగా అదే మైండ్ లో పెట్టేసుకుని వాళ్ళని పంపించేసాను కూతురు దగ్గరికి. ఇప్పుడు తను చెప్తుంది, అమ్మ ముగ్గురిని నా దగ్గర పెట్టావు, నా వల్ల కావట్లేదు, నా బుర్ర తినేస్తున్నారు, వీళ్ళు చంపేస్తున్నారు అంటది. ఇప్పుడు ఆలోచించాను తల్లి మీరు చెప్తుంటే. అంటే అల్లుడు ఆఫీస్ నుంచి వచ్చి ఏ ఫోనో లేకపోతే ఏ కంప్యూటర్ మీద కూర్చుంటారు.
ఈ నా కూతురు వంట చేసుకుంటానో లేకపోతే ఆ ఫోన్ పెట్టుకోనో చూస్తుంది. మీరు అరవమాకండి రా అంటది, వండి పెట్టిద్ది, తింటుంటారు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది నాన్న, ఈ క్లాసు మా పాపకు పంపించాలి, చక్కగా విని మారాలి. ఒకరోజేమో అమ్మ నీ చిన్న మనవరాలు వినట్లేదే అంటది, ఒకరోజేమో నీ పెద్ద మనవరాలు వినట్లేదే అంటది, ఒకరోజేమో నీ నీ మనవడిని నువ్వు తీసుకోమని నా వల్ల కావట్లేదు అంటది. ఇవన్నీ నేను ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తున్న టైంలో నాకు ఈ అవకాశం వచ్చింది నాన్న. అబ్బా గ్రేట్ రా తల్లి, ఎంత ఆనందంగా ఉంది. ఇప్పుడు పడుకున్నాను, బయట పడుకున్న దాన్ని లేసి మాట్లాడొచ్చు జూమ్ లో అనంగానే లోపలికి వచ్చేసి లైట్ వేసుకొని మీతో. నాకు ఎప్పుడు నాన్న క్లాసు జూమ్ లో గనుక ఉంటే టైం స్పెండ్ చేసుకొని మనం చూస్తూ వినాలి, మాట్లాడాలి అనే తపన నాన్న నాకు. ఈ రోజు కొంచెం పొలం వెళ్ళి వచ్చాను, మా శరీరం సహకరించలా, స్నానం చేసి పడుకున్నాను. ఇవాళ ధ్యానం కూడా చేసుకోలేకపోతున్నానే అనుకుంటూ పడుకొని ధ్యానం చేసుకుంటూ ఎందుకో టక్కున ఫోన్ ఓపెన్ చేశాను. అదే 9 అవుతుందే వస్తుందేమో అనేసి పెట్టాను. అది వింటూ పడుకున్నా. ఇంకా టక్కున లేచి ఇంకా వీడియో మిమ్మల్ని చూస్తూ గమనిస్తూ ఉన్నా. ఈ 20 మినిట్స్ కూడా నేను ధ్యానం చేసుకున్నాను. ఎంత ఆనందంగా ఉందో నాన్న. అప్పుడు అనిపించింది, విశ్వానికి నాలో ఉన్న తపన అర్థమై ఉంటది, నాకు ఈ రోజు ఇది వినాలనే భాగ్యం ఉంది కాబోలు. ఈ ఈ తల్లిని చూడడము వినడము ఎంత ఆనందంగా ఉందని ఫస్ట్ నేను హ్యాండ్ రైజ్ చేశాను. తల్లి థ్యాంక్ యూ సో మచ్ నాన్న, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. తల్లి మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతుంది? మేము అమెరికా అండి, డాలస్ అండి. డాలస్ లో ఉంటాము మేము. ఓకే, మీకెంతమంది పిల్లలు నాన్న? నాకు 2 అమ్మాయిలండి. ఓ సూపర్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మా. తప్పకుండా థ్యాంక్ యూ పంపించండి. మా. ఇంకొక 2 వీడియోస్ ఉన్నాయి ముందువి. అవి అంతకు ముందు వీడియోస్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా కుదిరితే లావణ్య మేడం ముందు ప్లేలిస్ట్ కూడా మధ్యలో ఒకసారి పెట్టండి చాట్ లో. పెడతాను మేడం. ముందు పెడతా అంతకు ముందు మనం 2 ఇయర్స్ బ్యాక్ చేసిన ప్లేలిస్ట్ ఉంటుంది. అది కూడా ఎవరికైనా కావాలంటే ఇప్పుడు కొత్తగా వినే వాళ్ళకి దే విల్ యాక్సెస్ దట్. ఎస్ మేడం. ఎస్. రమణేష్ సార్ మాట్లాడారు సార్. అమ్మ నమస్తే తల్లి, జై తల్లి. నమస్తే రమణేష్ గారు. ఈ రోజు మాట్లాడడానికి లేదమ్మా. మీరు పితామహ పత్రిజీ అన్ని ఆశించి చూపించారు మనకి. అవునండి, Seven పత్రి గారు parenting- అదే పేరెంటింగ్ చేశారు. 7 పేరింగ్ ట్రాప్స్ అనేవి చెప్పారు. మీరు అది చెప్పినట్టు కనిపించలేదమ్మా. యాక్చువల్గా అన్ని పుస్తకాల సారా, న్యూ ఏజ్ స్పిరిచువల్ పుస్తకం సారమంతా నాకు అన్ని పుస్తకాలు మీరు చెప్తుంటే ఒక్కొక్క పుస్తకం గుర్తొచ్చిందమ్మా. షరతులు లేకుండా ఉండాలన్నారు. ఈ పుస్తకంలో ఎజెండా ఉండొద్దు అంటున్నారు. మనం పిల్లలు అలా పెరగాలి ఇలా పెరగాలి అనుకుంటున్నాం అన్నమాట. ఈ 9వ చాప్టర్లో కథ రాస్తాడనమాట. వాళ్ళ పిల్లలు ఇలా ఉండాలని అతను అనుకుంటాడు. అలాగే ఫోకస్ ఎక్కడో పెట్టాలని అడుగుతున్నాం కదమ్మా, కానీ మన మీద పెట్టుకోమని బుక్లో రాశాడు. దివ్యేంద్రియాలు అదొక ఇంద్రియం అటమ్మా. నా జీవితంలో ఒక 7-8 నెలల క్రితం ఒక కోర్సుగా మాట్లాడానమ్మా. ఆ ప్రభావం పనిచేసింది ఇప్పటికీ. ఎందుకంటే ఈ పుస్తకం చదివిన తర్వాత ప్రతిసారి నా ఆలోచన విధానం వేరే ఉండేది మాట. ఈ పుస్తకంలో డబ్బు కోసం రాశాడమ్మా, సీక్రెట్ పుస్తకంలో. ఈ సందర్భంగా నేను జూమ్ ద్వారా విశ్వానికి ఒకసారి సారీ చెప్తున్నాను, నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను. ఈ పుస్తకంలో ఒక పాయింట్ ఉండేది మాట. ఏటుందంటే 5వ చాప్టర్లో డబ్బు కోసం ఉంది, లాస్ట్లో ఒక మాట ఉంది. పాశ్చాత్యులు అన్ని సాధించినా ఆనందం వస్తుందని గ్యారెంటీ లేదు. ముందు అంతరంగాన్ని ఎతకండి అన్ని. ఆ పాయింట్ ని ప్రతి దగ్గర డబ్బు కోసం అబండెన్స్ క్రియేట్ చేసిన దగ్గరికి వెళ్ళి ఈ పాయింట్ చెప్పేవాడిని. అది చెప్పకూడదు మనం. అది నేను ఈవెన్ పరిమళ పత్రి మేడం గారు వచ్చినప్పుడు కూడా 5 రోజులు వర్క్షాప్ ఇచ్చారు. ఆ రోజు కూడా అన్నమాట. అది తిరిగి మనకి ఏదైతే నోటంటే అంటామో అది అంటే నా నందా గారు అనేవారు అనమాట. అన్నిదేనే అనుభవించాలో అనుభవించిందని అనాలట. అందులో ఈ రోజు దానికి సారీ చెప్తున్నామ్మా. ఎందుకంటే అన్ని సాధించిన ఎప్పుడైతే ఆనందం లేదు మాట. అయితే పత్రి గారు ఎంతసేపు మనకు చెప్పారు. మొదట మీరు చెప్పారు, ఒక నిమిషం ఏమనుకోవద్దు, ఎందుకు సందర్భం వచ్చింది కాబట్టి ఇది చాలా విలువైన 7 పాయింట్స్. పుస్తకాలన్నీ చూపిస్తున్నారు. నేనేమి చూపించాలని కాదు తల్లి, ఎందుకంటే మీరు ఒక్క పుస్తకం కూడా పట్టుకోలేదు. మీరు టాపిక్ చెప్తున్నప్పుడు గుర్తొచ్చాయి. మీ క్లాస్ అంతా అయిపోయి ధ్యానం చేస్తున్నారు కదా, అప్పుడు వెళ్ళి తీసానమాట.
ఇందులో 22వ చాప్టర్ రాశారు. మీరు ఈ భూమి మీద చెల్లేటప్పుడు విలువైన ఏటి వాటి కోసం ఇక్కడ ప్రయత్నం చేయమంటున్నారు. ఈ పుస్తకంలో సూత్రాలు మీరు ఆచరిస్తే కోరుకుని సాధించవచ్చని 22వ చాప్టర్ లాస్ట్ పేజీలు రాశాడమ్మా. ఇందులో రమణేష్ ఉన్న గారు సూత్రాలు కానీ మనం చూసారా అమ్మా. పేరెంటింగ్ అనేది ఎన్ని పుస్తకాల సారమో? నాకు ఒక్కొక్క పుస్తకం వస్తుందమ్మా. చెప్పడానికి భయపడుతున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతున్నాను అభిప్రాయం క్రియేట్ అయింది. దాన్ని మరి ఎందుకంటే పత్రిక నా అభిప్రాయం ఏంటి, లైట్ వర్కర్ టీవీ ద్వారా పిఎంసి ద్వారా ఎన్నో విషయాలు వెళ్తున్నాయి. మనం ఎప్పుడైతే మీరు ఇందాక అన్నారు పిల్లలు వాళ్ళు దుఃఖంతో ఉంటే మనం దుఃఖంతో ఉంటే ఆ పాయింట్ అన్నారు కదమ్మా. అసలు కరోనా టైంలో నాకు ఈ పుస్తకంలో దొరికిందమ్మా. బాధలే మనల్ని ఆత్మతో అనుసంధానం చేస్తాడు. 14వ చాప్టర్ ఉంది, ప్రతి ఒక్కరూ చదవాలి. నక్షత్రం ఇది అనుభూతులు, బాధ అనుభూతి మన ఆత్మతో అనుసంధానం చేస్తుందటమ్మా. 14వ చాప్టర్ లాస్ట్ పేజీలో కూడా ఈ విషయం ఉందన్నమాట. అలాగే మీరు 2వ సూత్రం చెప్పారు. ఆ 2వ సూత్రము ఈ పుస్తకంలో చాలా పర్ఫెక్ట్ గా ఉందమ్మా. సన్నీ సాటిన్ గారు, షరతులు లేని ప్రేమ మాత్రమే మేము టిఎన్ని యాక్టివ్ చేస్తుంది. ఇక ఈ పుస్తకంలో ఒక మాట చెప్పాడమ్మా. మనం తెల్లవారులేసి ఏం చేస్తున్నాం అంటే అందరం కూడా ఇతరులు మారాలని ఆశిస్తున్నట్ట. వాళ్ళు అనుకుంటారట నేను సరిగా ఉన్నాను కదా నువ్వు మారాలంటారట. షరతులు లేని ప్రేమ మాత్రమే ఉన్నత చైతన్యం తీసుకొస్తుందటమ్మా. ఈ పుస్తకంలో 17వ చాప్టర్ రాశాడు. మీరు యజ్ఞం చేయాలో యాగం చేయాలో క్రతువు అంటే ఏం వద్దు, షరతులు లేని ప్రేమతో ఉండమన్నాడు. ఇతరులకు అనుగుణంగా మనం ఉన్నప్పుడు మారిపోతాడట. మీరు 2వ సూత్రంలో చెప్పారు తల్లి ఈ విషయం. ఇలా చెప్పుకుంటే చాలా ఉంటాయి తల్లి. తర్వాత ఆనందంగా ఉండడానికి వచ్చామట. అసలు రామ్తా పుస్తకంలో నాకు దొరికింది ఏంటంటే ఆనందమే. ఎప్పుడైతే ఆనందంగా ఉంటే పరిసరాలు అట్మాస్ఫియర్ మీరు ఇందాక అన్నారు. ఎందుకంటే భూమి మీద గొప్ప వ్యక్తులు క్రియేట్ చేయడం కాదు, మనం క్రియేట్ చేయవలసింది ఏంటంటే ప్రశాంతంగా ఉన్న వీళ్ళని. నాకు ఎప్పుడూ అనిపించింది అనమాట, బాడీ ఫిట్నెస్ సెంటర్లు వస్తున్నాయి కదా, అలాగే మైండ్ ఫిట్నెస్ సెంటర్లు కూడా ఎక్కడ పడితే అక్కడ సెంటర్లో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. పిఎస్ఎస్ఎంఏ మైండ్ ఫిట్నెస్ సెంటర్. కరెక్ట్ మేడం. మన ఈ పిఎస్ఎస్ఎంఏ బ్యానర్ పెద్ద ఫిట్నెస్ సెంటర్ అండి. ఈ బ్యానరు అంటే పాంప్లెట్ తయారు చేసి పత్రిక గారి చేత ఒక బ్యానర్ రందా గారు ఉన్నప్పుడు మాడుగుల్లో అది రిలీజ్ చేసాము. దాన్ని నేను ఏదైనా మొదలెడతాను కానీ ముందుకు తీసుకెళ్ళాలి, అది నాకేటో తెలియదు మరి. ఇక చక్కగా అంటే మీరు ఇన్ని గొప్ప విషయాల్ని టీవీ రంజిత్ గారి టీం అంతా ఇదంతా అంటే కలిపి కోఆపరేషన్తో వర్క్ చేస్తున్నాం. నేను పేరెంటింగ్ అంటే ఏదో కాదు పిల్లలు మనకెందుకు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ సూత్రాలు ఆలకిస్తే ఈ పుస్తకాలన్నీ అక్కడే కనిపిస్తున్నాయి అని తగ్గ. తర్వాత మీరు ఇంకొక విషయం అన్నారు, ఎందుకంటే పిల్లలు వాళ్ళు కోఆపరేట్ చేయడం ఈ బుక్ లో రాశాడమ్మా సన్నీ సాటిన్ గారు. అతను చిన్నప్పుడు జరిగిన విషయం రాస్తూ నేర్పే ప్రక్రియ నేర్చుకునే ప్రక్రియ రాశాడు అన్నమాట. ఒక మాట ఏంటి రాశాడంటే, మనం రాబోయే రోజుల్లో మానవ మనసు ఎప్పుడు శిక్షణ కాకుండా బహుమతిని ఎంచుకుంటుంది అన్నమాట. పిల్లలు ఇది అంటే చదవడానికి టైం చాలదు, ఇది ఈ చాప్టర్ మాత్రం చక్కగా నేర్పే ప్రక్రియ నేర్చుకునే ప్రక్రియ. కానీ ఒకసారి రమణేష్ గారు చెప్పిన చాప్టర్స్ అన్ని, ఆ బుక్స్ అన్ని కూడా ఆయన చూడండి ఎంత అద్భుతంగా చదివారో. ఏ బుక్ లో ఏ చాప్టర్ లో ఏ పాయింట్ ఉందో ఈ క్లాస్ వినేసి అన్ని బుక్కులు అన్ని చాప్టర్లతో సహా చెప్తున్నారంటే ఎంత అద్భుతం అసలు నిజంగా. అది చాలా 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 బాగుంది. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదే పేరెంటింగ్ అంటే గొప్ప ప్యాకేజ్ అనమాట అండి. మొత్తం అన్ని పుస్తకాలు, అంత అజ్ఞానాన్ని వదలగొట్టి అన్ని పుస్తకాలు చదివేసి అంతా ప్రాక్టికల్ గా పెట్టేసే ఆ థింగే పేరెంటింగ్ అనమాట అండి. దీన్ని పట్టుకుంటే ఆత్మజ్ఞానం రావాల్సిందే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గాయత్రి దేవి గారు మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అసలు. అంటే అందుకే అనుకున్నాం మొన్న మాట్లాడినప్పుడు కూడా అన్ని ఆస్పెక్ట్స్ లో మీరు ఆ రోజునే చెప్పారు. చిన్న ఏజ్ నుంచి ముసలి వాళ్ళ వరకు పెద్దవాళ్ళ వరకు అన్ని ఏజ్ల వాళ్ళు మీ అంతటా మీరు కావాలనుకుంటేనే ఇందులో ఈ క్లాస్ లో ఉండండి, లేకపోతే మీకు కాదు ఈ క్లాస్ అనేసి. అద్భుతం అది అసలు. నేను ఇంకా కొంచెము ఆన్ ఆఫ్ వింటూ ఉన్నాను. ఈ క్లాస్ వింటూనే నేను ఇప్పుడు మాట్లాడే విధానం, నా మాటల్లో మాట్లాడే విధానం మారింది. ఎంత తేడానో గమనించాను నేను ప్రతి సిచ్యువేషన్ లో. అంటే ఎంత కొంత మనం తెలిసినా మనం పేరెంట్ అనేసరికి మనకు ఒక అధికారమో లేకపోతే ఇంకోటో ఆ మాటలు వచ్చేవి. మనం మన పిల్లలకి చెప్పేటప్పుడు కానీ మన ఫ్రెండ్స్ కి చెప్పేటప్పుడు కానీ నేను ఈ ఆస్పెక్ట్ లో సక్సెస్ అయ్యాననే ఒకటి మన లోపల చిన్న
అది కూడా హ్మ్. మన మాటల్లో వినపడేది. హ్మ్. నా మాటల్లో వినపడుతోంది. హ్మ్. ఏది వినపడాలి అనేది, ఏది కనపడాలి అంటే కనిపించాలని మనం అనుకోనవసరం లేదు. అసలు ఏది వినపడాలి అనేది మనం ఒకసారి అనుకుంటే హ్మ్. ఆటోమేటిక్‌గా అది కనిపిస్తాము అనేది నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను. యాస్ ఎ ఫ్రెండ్ గాని, యాస్ ఎ మాస్టర్ గాని, యాస్ ఎ పిల్లలు గాని అంటే ఒక హ్యూమన్ ప్రతి యాస్పెక్ట్‌ని టచ్ చేస్తాం మనం. ప్రతి ఏజ్‌లోని. ఆయా సందర్భాల్లో ఎవరో ఒకళ్ళ ద్వారా ఆ రిలేషన్, ఆ ఫ్రెండ్‌షిప్‌ని, ఆ సిట్యుయేషన్‌ని టచ్ చేస్తూ ఉంటాము. వాటిల్లో మనం ఏం వినపడాలి, ఏం కనపడాలి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. చాలా పేరెంటింగ్ బాగా అనేది అర్థమవుతోంది. ప్రాక్టికల్ గాయత్రీదేవి గారు. అంటే మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నమాట. మనం బోలెంత యెస్. తెలుసుకుంటాం గదా! తెలుసుకున్నదంతా కూడా ప్రాక్టికల్. ఎంతవరకు యెస్. సాధించాం, ఎంతవరకు పెట్టగలం, ఎంతవరకు పెట్టలేము, ఏం చేస్తాం, ఏం చేయము. ఆహ్, సో, యెస్. మొత్తం ఆ పిల్లలు చూపిస్తా ఉంటారనమాట మన దగ్గర తీసుకొచ్చి ఒక్కొక్క బిహేవియర్‌తో. యెస్. యెస్. చూడ్డానికి అదే ఫాల్ట్ అంతా అక్కడ ఎరుకతోటి కనిపిస్తది. ఫాల్ట్ అంతా అక్కడ అవును. కనిపిస్తది చూడటానికి. ఎరుకతోటి ఆ! ఎరుకతో అవునమ్మా. ఉండాలి. కానీ మనదే ఉంటది ఎంత ఫాల్ట్ అంతా. ఎరుకతోటి మాట్లాడగలము అనేది కూడా తెలుస్తోంది. ఇప్పుడు తెలుస్తోంది. మీ క్లాస్ విన్నాక మనం మాట్లాడే ఆ ప్రతి మాట, మనం యాక్ట్ చేసిన ప్రతి యాక్టు అది ఎంత ఎరుకతోటి చేశాము అనేది అర్థమవుతోంది. ఎరుక ఉండాలి. కానీ ఏ ఏ పాటి ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎరుక ఉండాలి అక్కడ అనేది కూడా మళ్ళీ మన అరిషడ్ వర్గాలు వచ్చి అక్కడ ఆ నటనని ఇంకొక టైప్‌కి మార్చకుండా ఉండే విధానంలో అర్థమవుతోందిప్పుడు. అవునండి. అవి అస్తమాను అవి మన లోపలికి నుంచి నేను పెడతా వేలు అని వచ్చేస్తూ ఉంటాయి మన మాటల్లో. వాటిని ఎట్లాగా మనం ఇప్పుడు డీల్ చేస్తూ అక్కడ అడల్ట్ ఉందా? హ్మ్. చిల్డ్రన్ ఉందా? అక్కడ సెల్ఫ్ ఉందా? హయ్యర్ సెల్ఫ్ ఓన్ ఉందా? అనేది ఈగో ఉందా? ఉండుందా? యెస్. 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 ఏముంది? ఈ అంతా మనల్ని మనం ఎరుకతోటి తెలుసుకునే మాటలు ప్రయత్నమే. యెస్. 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 హ్మ్. అంటే ఆత్మ చైతన్యానికి అంటే ఎన్ని లెసన్స్ ఉన్నాయో చూడండి. మన లైఫ్ మన జీవితం అంతా అవన్నీ లెసన్సే. కానీ కాదు మనమేదో జీవించేస్తున్నాం అంతే. కానీ ఇన్ని లెసన్స్, ఇన్ని యొక్క స్కూల్సు మనకు అవకాశం వచ్చిన ఈ జన్మలో అవకాశం వచ్చినటువంటి అన్ని యూనివర్సిటీలని వదిలేసుకొని ఇదే జీవితం అని జీవించేసి, మళ్ళీ మరణించేసి, మళ్ళీ జీవిచ్చేస్తున్నాం. చాలా 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 ఎరుక కలిగించారు. చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ నిజంగా. రమేష్ గారు మీకు కూడా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. బుక్స్ చదవటము, మీరు చదివిన ఆ బుక్ నాలెడ్జ్‌ని మీరు మళ్ళా అలా ప్రెజెంట్ చేయటం కూడా చాలా గ్రేట్ అండి. గ్రేట్. చాలా చాలా ధన్యవాదాలండి మీకు. లావణ్య మాస్టర్, లైట్ వర్కర్స్ అందరు లైట్ వర్కర్స్ నిజంగా ఇట్స్ అమేజింగ్ వర్క్, అమేజింగ్ వర్క్. ఇదే మీరిప్పుడన్న మైండ్ ఫిట్‌నెస్ సెంటర్ ఇదే మనది. మనం ఈ సెంటర్‌లో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలి. అంటే నేర్చుకోండని చెప్పడం కాదు. ఇన్వాల్వ్ చేయాలంతే. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ సో మచ్. థాంక్ థాంక్ యూ యూ అండి గాయత్రి భవాని గారు. గారు. ఆల్ మాస్టర్స్ లవ్ థ్యాంక్ యూ యూ అండి. వెరీ థాంక్ యూ. మచ్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. యెస్ భవాని గారు. భవాని గారు. థ్యాంక్ యూ దేవి గారు. అసలు అంటే చెప్తుంటే అద్దంలో మనల్ని మనం చూసుకుంటున్నట్టుగా ఉందండి. అది కరెక్ట్. ఏం చెప్పడానికి లేదు. జస్ట్ ఒక అద్దం ముందరుంది. మన ఫేస్ మనం చూసుకుంటున్నాం అంతే. అంటే ఏం చేసాము అని. అట్‌లీస్ట్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే అంటే మన కిడ్స్ ఈ నాలెడ్జ్ ఇంకా ముందుంటే ఇంకా చాలా అద్భుతంగా పెంచుకునేవాళ్ళమండి డెఫినిట్‌గా. కాకపోతే నెక్స్ట్ జనరేషన్‌కైతే ఇవ్వడానికి చాలా మంచి మంచి జ్ఞానం అందిస్తున్నారు దేవి గారు. యెస్. వి ఆర్ రియల్లీ థాంక్‌ఫుల్ టు యూ. చాలా యాహ్! థాంక్స్ వి అండి. ఆర్ దేర్ టు గైడ్ యాస్ ఎ గ్రాండ్ మదర్ కదా! అట్‌లీస్ట్. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఇప్పుడు అట్‌లీస్ట్ యాహ్! ఫ్రాంక్లీ జ్ఞానం కంటే ముందు వచ్చిన తర్వాత జ్ఞానంలోకొచ్చిన తర్వాత నిజంగానే మారింది. కాపోతే ఇంకా ఎంత మార్చుకోవాలి, ఇంకా ఎక్కడెక్కడ మనల్ని మీరు చాలా వర్క్ చేసుకోవాలనేది మటుకు చాలా ఉందండి. ప్లస్ మీరు చెప్పినట్టుగా జస్ట్ ఈ ఒక్క ఎరుక రావడంతోటి, అవేర్‌నెస్‌తో ఉండడంతోటి మన ముందు మన పేరెంట్స్ తోటి మన రిలేషన్ అండ్ దెన్ మన నెక్స్ట్ జనరేషన్‌తో మన రిలేషన్. స్ డెఫినిట్‌గా మారిపోతుంది. అండ్ దెన్ వాళ్ళు అక్కడి నుంచి ఇంక దాన్ని డెఫినిట్‌గా ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోతారు. ఇది మాత్రం నాకు చాలా నచ్చిందండి. చాలా చాలా థాంక్ థాంక్ యూ. వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. అందరితోనూ షేర్ చేసుకోండి. మనం వాళ్ళనేమి మార్చలేము. బట్ షేర్ అయితే చేయగలం కదా!
ఎంతవరకు కానీ ఎవరు చాలా పాటిస్తారో మంది మనకి తెలీదు. మారుతారండి. యాహ్! యాహ్! చాలా మంది మారుతారు. ఎందుకంటే నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి అంటే మనందరికీ పిల్లల మీద ప్రేమ కదా! కాన్షియస్ మనం పేరెంటింగ్ పిల్లల ఏమనుకుంటామంటే మనం కోసం అని చెప్పింది కలిసి మారతాం. కరెక్ట్. అంటే మనం చెప్పేది కరెక్ట్. మనం మంచి కోసమే చేస్తున్నామని అనుకుంటాం కానీ, ఆ మంచిలో మనం ఎంత చెడు చేస్తున్నామనేది అది మనకి అర్థం కావాలి. అదొక్కటి అర్థమైందంటే మనం ఒక స్టెప్ బ్యాక్ అయ్యి దెన్ నథింగ్ వి విల్ అక్కడి నుంచి మనం వి విల్ టేక్ ఇట్ ఫర్దర్ అని. యాహ్! యెస్. యెస్. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే లావణ్య గారు. మరి రేపటి రోజు టుమారో టాపిక్ హ్మ్. చెప్పాలా నేను? మీ దగ్గరుందా? ప్లానింగ్ యువర్ కిడ్స్ నీడ్స్. రేపు ఉంది. కిడ్స్ నీడ్స్ అండి. కిడ్స్ నీడ్స్. పిల్లల అవసరాలు. యెస్. రేపు పిల్లల కిడ్స్ నీడ్స్ ఏంటి? ఆ నీడ్స్ ఎలా తీర్చాలి? తీర్చకపోతే వాళ్ళలో ఏం జరుగుతుంది? అలా జరగడం వల్ల ఎటువంటి సర్కమ్‌స్టాన్సెస్ వాళ్ళు సృష్టించుకుంటున్నారు? ఆ నీడ్స్‌ని తీర్చడం ద్వారా మనం ఎలా వాళ్ళకి న్యాయం చేయగలుగుతాము? మన వైపు నుంచి అనే దాని గురించంతా కూడా రేపటి రోజు తెలుసుకుందాం. యెస్. ఓకే. థ్యాంక్ ఓకే యూ మ్యామ్. లావణ్య మేడం. థాంక్ యూ. బై. థాంక్ యూ లావణ్య మాస్టర్. థాంక్ యూ. థ్యాంక్